నమస్తే, వెల్కమ్ టు సిరీస్ టీవీ. నేను పవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్ అనే పేరు తెలియని వాళ్ళు చాలా వరకు ఎవరున్నారు? ప్రస్తుతం ఉన్న యువతకు, అలాగే మీమ్ పేజెస్కి, ట్విట్టర్లో ఉన్న పేజెస్కి ఈ పేరు తెలియని వాళ్ళైతే ఇంకా చాలా రేర్ ఉంటారు కావచ్చు. నిజంగా దువ్వాడ శ్రీనివాస్ గురించి అంతలాగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తను రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీయా, లేకుంటే బయట చేసే పనుల కన్నా, ప్రొఫెషనల్గా చేసే పనుల కన్నా పర్సనల్గా చేస్తున్న పనులే ఎక్కువ ట్రోల్స్ అవుతుంది? నువ్వు కావాలనే దువ్వాడ శ్రీనివాస్ని ట్రోల్ పేజెస్ వాడుకుంటున్నాయా? ఎందుకు ఇంత కాంట్రవర్షియల్గా మారిపోవాల్సిన అవసరం వచ్చింది? ఒక్కసారి మనతోని దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదేమైనా ఎఫెక్ట్ పడుతుందా తనకు, లేదు ఇట్లాంటి ఎంజాయ్ చేస్తున్నారా? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, బాగున్నారా? ఎలా ఉన్నారన్న? ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్సీ గారు అనే ట్యాగ్ ఉందా? ఇంకా పిలవచ్చా? లేకపోతే 27 వరకు ఉంది. 27 వరకు. ఎందుకంటే కాస్త పార్టీని సస్పెండ్ అయిన తర్వాత యాక్టివ్నెస్ తగ్గించాలి అనుకుంటున్నాం మేమైతే. ఇంకా పెంచాను. కసియా కసి ఎలా అయినా సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎటువంటి ఇది ఉండదు. నా జీవితకాలంలో ఎప్పుడు ఆయన నేను గౌరవిస్తాను. విద్యార్థి దశ నుంచి రాజశేఖర రెడ్డి గారితో అడుగులేశాను. మా జిల్లాకి వారే పరిచయం చేశారు. నన్ను చాలా గౌరవంగా చూశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆయనతో 15 సంవత్సరాల నుంచి నన్ను పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వారు కూడా నాకు అత్యున్నత స్థానానికి తీసుకొచ్చారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వైఎస్ఆర్ కుటుంబం మీద కానీ మా మనసులో ఎప్పుడు వ్యతిరేకత ఉండదు. వాళ్ళు మాకు ఎప్పుడు దైవ సమానులే. అంటే ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ వ్యక్తులైనా ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే ఆ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అవతల పార్టీ వాళ్ళని విమర్శించే వ్యక్తులు చాలామందిని చూసినాం. స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. సో మీరు ఎక్కడ కూడా విమర్శించలేరు, అట్లాంటి తావు కూడా ఇవ్వలేరు ఇంతవరకు మేము చూసిన వరకు అయితే. అంటే ఉందా, లేక కావాలని మీడియా ముందు చెప్పట్లేరా? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయటం చాలా మందికి అలవాటు. 90%, 99% అలాగే ఉంటారు. నాకెందుకు ఆ టైప్ నచ్చదు. ఇప్పుడు మీడియా ముందు చెప్తే నాకేం వస్తుంది? ముందు నాకు బెండు తెగిపోద్ది. పార్టీ సస్పెండ్ చేయటం అన్నది, సస్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం వేసే ప్రతి అడుగు కూడా అంత ఆషామాషిగా ఉండదు, చాలా కష్టంతో కూడుకుంది. ఇప్పుడు నేను పొగుడుకుంటే నాకేమొస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రూలింగ్లో ఉండేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఆయన నాకు ఇచ్చినప్పుడు నా దైవ సమానుడు అన్నాను. ఇప్పుడు అదే అంటున్నాను. పార్టీ ఓడిపోయిన తర్వాత అదే అన్నాను, ఇప్పుడు అదే అంటున్నాను. సస్పెండ్ చేసినా ఇంకా అదే అంటున్నాను. నేను మారదు. ఇది ఇప్పుడే కాదు, జీవితకాలంలో మారదు. ఎందుకంటే నాకు సస్పెండ్ చేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు, మా జిల్లాలో ఉండే నాయకత్వాలు. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, వీళ్ళకి మాకు ఎప్పుడో 20 years నుంచి వారు ఉంది. ఆ వారిలో ఈ నెలాగైనా సస్పెండ్ చేయాలి ఇదే టైం అని చెప్పి ఏ మార్గం లేక పర్సనల్ ఇష్యూని కారణంగా పెట్టి చేయించారు అంతే. అన్న, మనం పూర్తిగా సబ్జెక్టులోకి వెళ్ళే ముందు పవన్ నువ్వేమైనా అడుగు, నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తూ ఓపిక్గా అంటేనే ఇంటర్వ్యూ మనం కంటిన్యూ చేద్దామన్నా. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది. మీ స్టాఫ్ కావచ్చు, లేకపోతే మీ వ్యవస్థని చూస్తే ఏమంటారు? అడగండి, ఏమైనా పర్వాలేదు. ఏదైనా అడగచ్చు. పవన్ అంటేనే ఖచ్చితంగా నేను ముందరికి వెళ్తాను. నా జీవితంలోనే నాకు రహస్యాలు లేవు. నేను ఇంతవరకు ఏ రహస్యం ప్రజల దగ్గర దాయలేదు. ఇప్పుడు ఏమి ఉంటుంది? ఇప్పుడు మీరు ఏం అడుగుతారు? నేను చెప్పడానికి ఏది సంకోచించాలి? అన్నీ క్లారిటీ ఉంటాను. వెరీ ట్రాన్స్పరెంట్. అద్దంలో ముఖం చూస్తే ఎలా కనపడతాం అలా కనపడతాం. మంచి అవని చెడు అవని. నేను చేసినవి మంచి పనులు ఉన్నాయి, నేను తీసుకున్న నిర్ణయాలు కొన్ని తప్పు ఉన్నాయి. అయినా ట్రాన్స్పరెంట్గా చెప్తా. రాజకీయ పరిస్థితి ఎట్లుంది ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ గారికి? సస్పెండ్ చేశారు, ఇబ్బంది ఉంది. మా జిల్లా నాయకులతో పోరాటం. ఈ పోరాటంలో భాగంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇండిపెండెంట్గా రానున్న రోజుల్లో పోటీ చేయాలని. ఏ వైపు చూస్తలేరా? ఇంకా ఇతర పార్టీలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలా? తిట్టాను కదా ఇన్నాళ్ళంతా, వాళ్ళకి వెళ్ళి పొగడమంటారా? ఎలా పొగడాలి? చంద్రబాబు నాయుడిని విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, పవన్ కళ్యాణ్ని విమర్శించాను. ఇప్పుడు నా స్వార్థం కోసం నేను విమర్శించిన వాళ్ళంతా పార్టీలు మారలేరంటారా? మారని, నాకు సంబంధం లేదు. అదే దువ్వాడ శ్రీనివాస్ అంటే. నేను ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా జగన్ని తిట్టడం లేదా వాళ్ళని పొగట్టడం ఇది నా వల్ల కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే మోదీని విమర్శించిన అంత బలంగా ఎవరు? పవన్ కళ్యాణ్ నాకే, చంద్రబాబుని కూడా విమర్శించిన ఉన్నారు. పవన్ కళ్యాణ్ నాకేం రోల్ మోడల్ కాదు. అతడు నేను ఎందుకు ఉదాహరణ తీసుకుంటాను? నన్ను నేనే ఉదాహరణ తీసుకుంటాను. నాదొక స్టైల్, నాదొక లైఫ్ లైన్. నేను ఎలా వెళ్ళాలనుకుంటున్నాను అలా వెళ్తాను. నేను ఎవరికి రోల్ మోడల్గా తీసుకోను. ఆయన ఒకప్పుడు తిట్టాడు, పొగిడాడు, అది ఆయన ఇష్టం. చంద్రబాబు నాయుడు మళ్ళీ తిట్టారు, పొగిడారు, ఆయన రాజకీయం.
ఇంకొక నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కీర్తించిన వాళ్ళు ఓడిపోయిన వెంటనే ఆయన్ని విడిచిపెట్టి చాలామంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయినారు, ఎమ్మెల్సీలు పోయినారు టీడీపీకి. పెద్ద పెద్దోళ్ళందరూ కూడా ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. నాకు సస్పెండ్ చేసినా నేను ఆ మాటలు అనలేను. ఇది రెండోసారి అనుకుంటా మీ సస్పెండ్ అవ్వడం పార్టీ కాంగ్రెస్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు కూడా సస్పెండ్ అయింది. అప్పుడు కూడా ఇదే గొడవ, ధర్మాన ప్రసాద్కి మాకు గొడవ. ఆ గొడవే ఈ రోజుకి కూడా జరిగింది. లేకపోతే ఇప్పుడు సస్పెండ్ చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అవినీతి చేసామా, అక్రమాలు చేసామా, భూదందాలు చేసామా, పర్సనల్ లైఫ్ అంతా రోడ్ మీద పడడం పడుతుంది. దానివల్ల పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది అనే విధంగా. సరే, మరి ఇప్పుడు పార్టీకి ఎఫెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు టికెట్ ఎలా ఇచ్చారు? నా పర్సనల్ లైఫ్ 22వ సంవత్సరంలో బయటపడింది. అప్పుడు ఇంత కాంట్రవర్సీ ఎందుకు లేదు? 22వ సంవత్సరంలో పెద్ద గొడవలే జరిగినాయి కదా. 22లోనే కదా ఇవన్నీ జరిగిన తర్వాత 23లో నాకు టికెట్ ప్రకటించారు. 23లో టికెట్ ప్రకటించిన తర్వాత ఇంకా ఎక్కువ గొడవలు అయిన తర్వాతే కదా టికెట్ నేను త్యాగం చేశాను మా మిస్సెస్కి, వాణికి. తర్వాత ఆవిడ పోటీ చేశారు. పోటీ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఆ టికెట్ నాకే వచ్చింది కదా. అప్పుడు నాకేమైనా ఈ రోజున్న పేరు ఆ రోజే ఉంది. అప్పుడేమి నేను ఫ్రెష్గా ఏం లేదే. 24లో నా మీద చాలా కాంట్రవర్సీస్, పర్సనల్ కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు నా మీద పోటీ చేసిన వ్యక్తి అచ్చెన్నాయుడు ఒక ప్రగల్భాలు పలికాడు. రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నాదే, 70,000 దాటి అన్నాడు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా 32,000కు ఉన్నాడు. మరి అదే మా జిల్లాలో కొత్త వాళ్ళు సర్పంచ్ క్యాండిడేట్లు ధర్మాన ప్రసాద్ మీద పోటీ చేసి 54,000తో గెలిచాడు. అంటే ఒక సర్పంచ్ క్యాండిడేట్ 54,000తో గెలిస్తే అచ్చెన్నాయుడు 32,000కు ఉండిపోయాడు. నాకెందుకు 75,000 ఓట్లు వచ్చాయి? అంటే పార్టీ టికెట్ ఇవ్వటమే కాదు, ప్రజల్లో కూడా నాకు ఆ గౌరవం ఉంది. ప్రజలు కూడా నాకు 75,000 ఓట్లేసి ఇంత కూటమి ప్రభావంలో కూడా మీకున్నామని చెప్పారు. అచ్చెన్నాయుడు 70,000 అని వాగ్దానాలు ప్రగల్భాలు పలికి 32,000కి పరిమితం అయిపోయినాడు. ఇంత కూటమి వేవ్లో కూడా మా జిల్లాలో అందరి మెజారిటీలు అబవ్ 45,000, ఒక్క అచ్చెన్నాయుడుదే 32,000. ఇదంతా ట్రాక్ రికార్డెడ్, ఇదంతా ఎవిడెన్స్. సో ఇప్పుడు ఎవరు బలమైన వాళ్ళు? మరి నాకు చెడ్డ పేరు ఉంటే ఆ రోజు నాకు అన్ని ఓట్లు రాకూడదే. నిజంగా అచ్చెన్నాయుడు 70,000తో గెలవాలి. మరి నేను ఎలా గెలిచానప్పుడు, ఎలా నేను అంత ఫైట్ ఇవ్వగలిగాను? తర్వాత ఇంటి దగ్గర గొడవ జరుగుతున్నప్పుడు సస్పెండ్ చేయలేదు. గొడవ జరిగి ఎప్పుడు ఆగస్టులో జరిగింది, 24లో, 25 ఏప్రిల్లో సస్పెండ్ చేశారు. అంటే విచారణకు లేకపోతే క్రమశిక్షణ కమిటీ అది ప్రాసెస్ నోటీస్ ఇవ్వాలి కదా, అదే కారణం అని. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి లేని అబ్జెక్షన్, గొడవ జరుగుతున్నప్పుడు చేయని సస్పెన్షన్, 8 నెలల తర్వాత ఏముంటుంది? ఆల్రెడీ ఆ రోజుకి నాకు సస్పెండ్ చేసిన రోజుకి నేను బిజినెస్లో ఎంటర్ అయిపోయాను, వ్యాపారాలు స్టార్ట్ చేశాను. ఎక్కడికక్కడ నేను సర్దుకుంటున్నాం. పాజిటివిటీ వచ్చేసింది మాకు, నెగిటివిటీ నుంచి పాజిటివ్లోకి వచ్చేసాం. ఇంకో ఎస్టాబ్లిష్ అయిపోయి 100 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి మేము ఎదిగాం. ఇంకా మరొక 1,000 మందికి ఇచ్చే స్థాయికి ఎదగబోతున్నాం. ఇప్పుడు నాకు సస్పెండ్ చేస్తే నాకు వచ్చిన నష్టమే లేదు. ఉత్తరాంధ్రలో ఒక మంచి వాయిస్ పోయింది అంతే. అంటే పార్టీకే నష్టం అంటారు అల్టిమేట్గా? పార్టీకే నష్టం. నాకు వచ్చిన లాభం ఏంటి? నాకు వచ్చిన అయితే టికెట్ వస్తుంది, పోటీ చేస్తాను. 5 సార్లు ఓడిపోయాను ఇప్పటి వరకు, 2,000 3,000 ఓట్ల తేడాతో. ఎందుకని ఇంకేం సాధించేస్తాను? అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, సారీ ఫర్ దిస్ వర్డ్, ఇంత చిల్లరగా ప్రవర్తించిన పొలిటీషియన్ ఎవరు లేరు అని ఒక ముద్ర అయితే దువ్వాడ శ్రీనివాస్ వేసుకున్నాడు. ఎవడో ముద్రలు వేస్తే నాకు వచ్చిన నష్టం. నా లైఫ్ నా ఇష్టం, నాది నా లైఫ్, నేను ఎలా డిజైన్ చేసుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని పబ్లిక్ రోల్ మోడల్గా తీసుకుంటారు, పబ్లిక్ పర్సన్ మీరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక గెలిచిన ఎమ్మెల్సీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా పబ్లిక్కి సమాధానం చెప్పాల్సిన అవకాశం ఉంటుంది, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంత చిల్లరగా ప్రవర్తించడం సమాధానం చెప్పవలసింది అవినీతి గురించి, అక్రమాల గురించి, భూదందాల గురించి, అధికార దుర్వినియోగం గురించి. అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి కదా మీ? ఏది మర్డర్ కేసులు ఏమైనా ప్రూవ్ అయినాయా? కోర్టులో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కోర్టులో ఆధారాలు. ఆ ఇన్ఫ్లుయెన్స్ దువ్వాడ శ్రీనివాస్ చేస్తే నాకన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. కోర్టులో ఇన్ఫ్లుయెన్స్లు పనికిరావు. న్యాయస్థానంలో శిక్ష పడాల్సిందే అంతటి వాడైనా. నా మీద ఉన్న కేసులన్నీ అక్రమంగా పెట్టారు ఎర్రనాయుడు అచ్చెన్నాయుడు కలిపి. ఆ కేసులన్నీ పోయినాయి. ఇంచుమించు 18 కేసులు, 7 మర్డర్ కేసులు అవన్నీ పోయినాయి. ఇంక 3 ఉన్నాయి. ఏం ప్రూవ్ చేయలేపారు? ఇంతెందుకు, వాళ్ళు అధికారంలో ఉన్నాడు కదా ఈరోజు అచ్చెన్నాయుడు. దమ్ముంటే తీయమనండి. దమ్ముంటే, మగాడైతే మంత్రి. నేను ఇప్పుడు అపోజిషన్, రూలింగ్లో అపోజిషనే కాదు, ఒంటరిని ఇండిపెండెంట్ని. దమ్ముంటే నా మీద రికార్డు తీసి నువ్వు అవినీతి చేసావు, నువ్వు ఇంత లంచాలు తీసుకున్నావు, నువ్వు ఇంత దోపిడీ చేసావు, ఇంత భూ కబ్జాలు చేసావు, పదా జైలుకని పెట్టా దమ్ముంటే సవాల్. ఇప్పుడు క్యాబినెట్ ఉన్న మంత్రిని ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా మీరు ఎంతమందిని బెదిరించి ఉంటారన్నా?
ఆన్ కెమెరాని క్యాబినెట్ ఉన్న మంత్రిని బెదిరిస్తున్నారంటే ఆఫ్ కెమెరా ఎంతమంది బెదిరించి ఉంటారు? స్ట్రైట్ గా నేను ఏం అడుగుతున్నానంటే మీరు ఏం చెప్తున్నారు సమాజానికంటే ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటే ప్రజలకు ప్రశ్నించే అధికారం ఎక్కడ ఉంటుందంటే ఒక నాయకుడికి అతను చేసే అవినీతి కార్యక్రమాలపైన దోపిడీలపైన ప్రజలకు మనం సమాధానం చెప్పాలి, జవాబుదారులం అయి ఉండాలి ఒక ప్రజాప్రతినిధిగా. ఇది నా వ్యక్తిగతం, మీకు లేదా వ్యక్తిగతం? మీ వ్యక్తిగతాన్ని ప్రశ్నించే అధికారం నాకుందా? మాకైతే పర్సనల్ ప్రతి వ్యక్తిగతంగా మీకంటే నన్ను ట్రోల్ చేసేవాడికి, నన్ను ప్రశ్నించేవాడికి వాడికి వ్యక్తిగతం లేదా? వాడింట్లో అన్నదమ్ములు, వాడింట్లో అక్క చెల్లెళ్ళు, మేనమామలు, చిన్నాయన్లు, పెదనాయన్లు, ఇలాంటి కథలు ఇన్ని ఉంటాయి. ఆడు షర్టు మూస్తాడు కాబట్టి ఆడు మచ్చలు తెలియవు. నేను షర్ట్ ఇప్పాను కాబట్టి మచ్చలు చూపించి ఇది ఈ మచ్చకి ఇది కారణం, ఈ మచ్చకి ఇది కారణం అని నేను చెప్పాను. ఏ మాట కామాట అని ఇద్దరు మాత్రం సోషల్ మీడియాకు ఎంటర్టైన్మెంట్ కపుల్ అయిపోయాడు. ఎవడేం చేసుకుంటే మాకే 4 డబ్బులు దొరుకుతున్నాయి, ఎంజాయ్ లెట్ దెమ్ ఎంజాయ్. ఏముంది, మా గురించి ఐటమ్ వేస్తే, మా గురించి రాస్తే, మా గురించి ఒక ఇప్పుడు మీమ్ చేయటానికి ఒక 5,000 10,000 ఖర్చు అవుతుంది. మా మీద 100,000 కొద్ది మీమ్స్ వస్తున్నాయి. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్, దే హ్యాపీ. వాళ్ళు కొంత ఎర్న్ చేసుకుంటున్నారు అమౌంట్. ఇక్కడ ఏ బ్యాచులర్ చూసినా ఆ ఫోన్లలో మీమ్స్ చూసేటప్పుడు, రోల్ చూసేటప్పుడు దువ్వాడ మాధురి, దివ్యల అంటారే తప్ప దువ్వాడ శ్రీనివాస్ ఇంత మోసం చేశాడు, అన్యాయం చేశాడు, దోపిడీలు చేశాడు వాడు అనలేడు. కావలిస్తే ఇదే కెమెరాలు టెక్కలు పెట్టుకొని వెళ్ళి 4 రోజులు ఊరూర తిరగండి. ఛాలెంజ్ మరి రికార్డెడ్గా చెప్తున్నాను కదా. 1 రోజులు తిరగండి. దువ్వాడ శ్రీనివాస్ ఒక దగ్గర అవినీతి చేశాడనో, లంచం తీసుకున్నాడనో, ఎవరికైనా అన్యాయం చేశాడనో, ఎక్కడైనా భూ కబ్జాలు చేశాడనో, అధికార దుర్వినియోగం ఎవడైనా చేసి చెప్తే పేక్ కోసుకుంటా నాకు నేనే. ఒక్కడంటే ఒక్కడిని మీరు తీసుకురాగలిగితే అది నా నిజాయితీ. దువ్వాడ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడంటే ఇంత నిజాయితీ కలిగే పొలిటీషియన్గా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ కాదు కబుర్లు, మీరు హైదరాబాద్లో కాదు, టెక్కలే వెళ్ళండి. టెక్కలు వెళ్ళి 4 రోజులు తిరిగి రండి, నాకు ఒకడిని పట్టుకొని రండి, లేకపోతే ఒక వీడియో క్లిప్పింగ్ తీసుకుని రండి. నా దగ్గర ఇంత లంచం తీసుకున్నాడు, మా ఏరియాలో ఇంత భూమి ఆక్రమించాడు, తీసుకురండి. ఇది రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి చేయకూడని పనులు. నా వ్యక్తిగతం గురించి ఎవరు ప్రశ్న చూడండి. ప్రజలు 10 కోట్ల మంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి. ఇందులో ట్రోలర్స్ ఎంతమంది? 10,000, 20,000, 50,000, 1,00,000, మహా అయితే 2 లక్షలు. కానీ 10 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆశస్సులు మాకున్నాయి. ఈ ట్రోలర్స్ పీకితే ఏమి, లాగితే ఏమి, వెంట్రుకు పోద్దా నాకు. నేను వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి నాకు ఒక స్నేహితుడు, ఒక విమర్శకుడు ఉంటే, స్నేహితుడు అనేవాడు సద్విమర్శ చేస్తాడు. అంటే ఒక్క నిమిషం, బాగానే మాట్లాడావు, బాగానే ఉన్నావు, బాగానే బిజినెస్ చేస్తున్నావు అంటాడు. విమర్శకుడు అలా కాదు, నువ్వు బిజినెస్ చేయలేకపోతున్నావు, నీ మాట తీరు బాగోలేదు, నీ విధానం బాగోలేదు అంటాడు. ఇందులో ఎవరు గొప్పవాడు? విమర్శకుడు గొప్పవాడు. ఎప్పుడు మన ప్రాణ స్నేహితుడు ఎవరంటే విమర్శకుడే. కాబట్టి ఎంతమంది ట్రోలర్స్ ఉన్నారో అంతమందికి నా సాష్టాంగ ప్రణామాలు. మీ వల్లే, మీ ట్రోలర్స్ వల్లే నేను పైకి వస్తున్నా. ట్రోలర్స్ తొక్కితే నేల మీద పడిపోవాలి. సస్పెండ్ చేసిన తర్వాత ట్రోలర్స్ చేసిన దానికి నా వ్యక్తిగతంగా నేను చేసిన తప్పు అయితే ఉరేసుకుని చావాలి. చావలా, నిలబడి నేను ఇది అని చెప్పి వ్యాపార రంగంలోకి ఎంటర్ అయ్యి మేమిద్దరం నిలబడి, చాలామంది ఆడపిల్లలకున్న సమస్యలు, మగవాళ్ళకున్న సమస్యలు తట్టుకోలేక డిప్రెషన్లోకి పోయి భర్త భార్యను చంపేయడం, భార్య భర్తని చంపేయడం జరుగుతుంది. మేము అది చేయలే. అలా చంపుకోవడం కాదు, ఒక సమస్య వచ్చింది, మానసికంగా వాళ్ళు చనిపోయారు కదా. మీరు చేసిన ఈ అంత సంతకి ఎవరు చనిపోయారు? మీరు ఏది మీ సొంత ఫ్యామిలీ చూడండి. కుటుంబ వ్యవహారాలన్నీ గత ఏడాది కాలంగా క్లారిటీగా జనంకి చెప్పేశాను. ఆస్తులన్నీ రాసేసాను, ఒంటి చేత్తో బయటకు వచ్చాను. నేనేం ఆస్తులు నా పాకెట్లో పెట్టుకుని రాలా. ఆస్తులన్నీ రాసేసి నా పిల్లల్ని నేను చక్కగా చూసుకుంటూ, ఈ రోజు కూడా మాట్లాడుకుంటూ చూసుకుంటూ, వాళ్ళ యోగాలు, వాళ్ళ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకోరు కదా, విమర్శించినోడు తీసుకోడు కదా. నా రక్తం పంచుకుని పుట్టే వాళ్ళకి ఆ రక్తాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీ కూతురు మాకు కుటుంబంలో గొడవ వచ్చింది, ఆ గొడవకు తగిన నిర్ణయం తీసుకున్నా. కానీ పిల్లలు నా సర్వస్వం. కూతుర్లే దగ్గర అడిగింది కదా నాన్న, అడుగుతారండి. వాళ్ళకి నా కాలుతో చిన్నప్పుడు పెంచేటప్పుడు ఇలా ఒత్తిడిలో పెట్టుకునేటప్పుడు తన్నారు కదా, ఇలా గుండె మీద తంతుంటారు కదా. ఇప్పుడు అలాగే ఉంటది. ఎందుకు గుర్తురాదు? మీరు ఎలా అనుకుంటున్నారు? మా పిల్లలతో మేము లేమని ఎలా అనుకుంటున్నారు? అసలు మీకు తెలుసా? అంత ఓపెన్ గా జరుగుతున్నాయి. అప్పుడు సంవత్సరం క్రితం మాటలు అవన్నీ మీరు ఏడాది క్రితం ఇప్పుడు తీసుకురాకండి. ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఇప్పుడు మేము పిల్లల్ని చూసుకోవట్లేదు అనుకుంటున్నారా? చూడమనుకుంటున్నారా? నా పిల్లలు నేను కాకపోతే ఇంకెవడు చూస్తాడు? దువ్వాడ శ్రీనివాస్ ఇలా ఉన్నాడు 2 రాష్ట్రాలకి, నా పిల్లలు ఇంకా హై లెవెల్లో ఉంటారు. అది నా లైఫ్ ఎయిమ్. నాతో వచ్చిన మాధురి కూడా, ఆమె పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా బాగుంటారు. మా ఫస్ట్ ఎయిమ్ అదండి, మా ఫస్ట్ ఎయిమ్ అదే. మేము మంచి చేసాము, ఇది రైట్, ఇది అందరు చెయ్యండి అని మేము చెప్పట్లే. మేము తప్పే చేసాం. తప్పు నిర్ణయం తప్పిది, కానీ తప్పలేదు. తెలిసి కూడా అంతే, తప్పలేదు. ఏం చేస్తావు? ధర్మరాజుకి జోదం ఆడకూడదని తెలీదా? జోదం ఎందుకు ఆడాడు? జోదం ఆడటం వల్ల తనతో పాటు 5 అన్నదమ్ముల్ని, రాజ్యాన్ని, ద్రౌపదీదేవిని సర్వం కోల్పోయి 12 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశాడు. ప్రతి క్షణంలో కూడా బావా నేను ఈ తప్పు చెయ్యొచ్చా లేదా నా కృష్ణ పరమాత్ముడికి అడిగేవాడు ధర్మరాజు. ఆ రోజు అడగల జోదానికి వెళ్ళినప్పుడు. అలాగే కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు కూడా ధర్మరాజుకి, పాండవులకి కాపాడుకుంటూ వచ్చాడు. ఆ రోజు కృష్ణ పరమాత్ముడు కూడా ఆడొద్దని చెప్పలా. ఎందుకో తెలుసా? విధి వ్రాత. ఇది రాయాలని ఇది జరగాలని రాసి పెట్టుంటే కర్మయోగం, కర్మలో ఇది జరగాలని రాసి పెట్టుంటే భగవంతుడు మన చేత అవన్నీ చేయిస్తాడు. మనం ఎవడవి? మీకు నేను నాకు సంబంధం లేదు, అంత భగవంతుడే. మరి కాకపోతే మనమా? కృష్ణ పరమాత్ముడు ఏం చెప్తాడు? చంపెడి వాడవు నువ్వా, చంపించడి వాడవు నువ్వా, చేసడి వాడను నేనే, చేయించడి వాడను నేనే. ఎన్నడు ధర్మము తరుగునో, ఎన్నడు అధర్మం పెరుగునో, అప్పుడు నన్ను నేనే సృష్టించుకుందో అర్జునానికి గీతలో సందేశాన్ని ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు. అంటే ఏంటో తెలుసా? వాళ్ళని చూసి నేను చంపేస్తున్నాను, నువ్వెలా అనుకుంటున్నావు? నేను చంపిస్తున్నాను. నీవు ఈ పని చెయ్యాలని నీకు నేను రాసి పెట్టుంచాను, అది నువ్వు చెయ్యాలి. ఫలితాలు నువ్వు ఆశించకు, ఫలితాలు నీకు సంబంధం లేదు, పనే నీకు సంబంధం అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఫలితాలు ఆశించకూడదు, ఇది కర్మ ఫలితం. కర్మలో అంటే ఎందుకు మీకు కంక్లూషన్? ధర్మరాజు లాంటి వాడికి తెలిసి జోదం ఆడాల్సి పరిస్థితి వచ్చి రాజ్యాన్ని కోల్పోతే, ఆఫ్టర్ ఆల్ దువ్వాడ శ్రీనివాస్ ఎంత విధి వ్రాత. ఆ విధి వ్రాతలో మనం ఒక్కొక్కసారి తప్పులు చేసినా ఆ తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన నిర్ణయం వల్ల ఇతరులకు ఇబ్బంది జరగకుండా కుటుంబాలని కాపాడుకుంటూ, ఆ కుటుంబాలను కాపాడుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా వ్యాపార రంగాల్లోకి అడుగు పెడుతూ అది విస్తరిస్తూ 10 మందికి భోజనం పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి, మన దగ్గరికి వచ్చేవాడు ఆసుపత్రికి వెళ్ళి ఒక రోగికి ఇబ్బంది జరిగితే మేము వెళ్ళి డొనేట్ చేస్తాం, అనాథలకు ఎంతమందికో సహకరిస్తున్నాం. ఇన్ని చేసిన వాళ్ళు మా కుటుంబాలు ఎలా చూసుకోవాలో మాకు తెలియదు అనుకోవట్లేదు. కానీ నిజంగా ఒక ఎక్స్ప్లెయిన్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాలంటే అది తప్పించుకోవడమా లేకపోతే చెప్పడమేమో, కానీ నేను చేయట్లేదు దేవుడు చేసిలని ఒక స్టేట్మెంట్. ఎవడైనా అంతే, మీరేనంత. మీరు నన్ను వచ్చి ఇక్కడ కలిసారంటే భగవంతుడి నిర్ణయం, మీ నిర్ణయం కాదు. మా ఓనర్ నిర్ణయం, మా CEO నేను పలానా వాళ్ళకి అప్డేట్ ఇచ్చిన పలానా దువ్వాడ శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ కానీ ఇక్కడ మధ్యలో దేవుడు శాలరీ చెప్పిందేనండి. మీ సీఈఓవా ఇంకొకళ్ళ అనవసరం. ఈ క్షణంలో మనం కలిసాము అంటే అది భగవంతుడి నిర్ణయం. అది జరగకపోతే, మీరు సైన్స్ వాటిల్లో వెళ్ళిపోతే మీకు ఇది ఒక వితండవాదంలా ఉంటుంది. భగవంతుడిని నమ్మాలనుకుంటే అందులో దీని స్వచ్ఛత ఉంటుంది. మీరు భగవంతుడిని నమ్ముతున్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పే మాటలు. నేను భగవంతుడిని నమ్ముతాను. ప్రతి కలయికకి, ప్రతి క్షణానికి, ప్రతి నిమిషానికి ఆయన లీలలే ఉంటాయి. మీరెవరు, నేనెవరు కలిసిపోవటానికి? అడిగేవారు మీరైతే, చెప్పేవాడు నేనైతే, వెనక ఆయన ఉంటారు. సో భక్తి బాగానే ఫాలో అవుతారు పక్కాగా. 24 గంటలు నా మనసులో ఉండే దైవత్వమే. నేను దేవుడిని నమ్ముతా. నమ్మకపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు నా దృష్టిలో అమాయకులు. దేవుడు నమ్మనివాడు మూర్ఖుడు, నమ్మినవాడు ఆ నమ్మకం మాది. ఇప్పుడు మనం గాలి పీల్చుతున్నాం, గాలి కనబడుతుందా? దాహం వేస్తే నీరు. చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు నమ్మకపోయిన వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్లో ముంతా తుఫాన్ ఏర్పడుతుంది, మరి మీ భగవంతుడికి చెప్పొచ్చు కదా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. భగవంతుడు అంటే కాపాడటానికే ఉండడండి, విలయానికి, ప్రళయానికి, విలయానికి, సంక్షేమానికి, అన్నింటికి భగవంతుడి సృష్టి. మీరంతా నేనంత భూమి మీద 8600 జీవరాశులు ఉన్నాయి. ఒక్క మానవుడి గురించి ఆలోచిస్తున్నావు. రిమైనింగ్ మిగతా జీవరాశుల గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? మీరు ఆలోచిస్తున్నారా? భగవంతుడే ఆలోచిస్తున్నాడు. ఇది సృష్టి. ఇలా పడుతుంది, అలా లేస్తుంది, ములుగుతుంది, తేలుతుంది. లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర భూమి. దాంట్లో దువ్వాడ శ్రీనివాస్ అంతా, మీరంతా, నేనంతా బూడిదే, ఇసుక రేణు. మనం పుట్టిన నుంచి మరణించే వరకు గట్టిగా ఉంటే 60-70 సంవత్సరాలు.
భూమి పుట్టి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయింది. మన చరిత్ర ఎంత, అందరూ కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఎవరు మీరు నేను? ఎక్కడన్నా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది? లవ్ గివ్ వేయట్లేదు మీకు, అది మళ్ళీ దీన్ని అనవసరంగా ఇచ్చేయకండి. ఎన్నోసార్లు నేను చెప్పాను, మాకు ఈ వయసులో చూడండి 60 yearsలో నాకు లవ్, ఆమెకి 35 years అయిన తర్వాత ఆమెకు లవ్లు ఉండవు. ఏది ప్రేమ లేదు, దోమ లేదు. మా కష్టాలు, మా పరిస్థితులు, మా కుటుంబంలో వచ్చిన గొడవలు వల్ల మేము ఒక నిర్ణయం తీసుకోవడం, నాకు ఆమె తోడుగా అండగా నిలబడి. అది ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది? అదంతా తెలుసులేండి, అవన్నీ పబ్లిక్ చెప్తాం, అవన్నీ పాత స్టోరీలు. మరి 22వ సంవత్సరం నుంచి క్లారిటీకి ఇప్పటికి 1000 సార్లు చెప్పాను. ఇది వినాలనుకునేవాడు కూడా ఈ రాష్ట్రంలో లేడు. 2 రాష్ట్రాలు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. చెప్పిందేనండి, 2 రాష్ట్రాల్లో నా స్టోరీ మొత్తం తెలుసు, క్లారిటీగా చెప్పేసినాం. మొన్న ఏవీలో కూడా క్లారిటీగా చెప్పాం, బిగ్ బాస్ ఏవీలో కూడా. తనెందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నేనెందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది 2 నిమిషాల్లో క్లారిటీగా క్లుప్తంగా చెప్పాం. ఇంకా అధిక ప్రసంగం దీని గురించి మాట్లాడటం ఎక్కువ. ఈ ఏవీ వచ్చింది కాబట్టి ఒక సందర్భం గుర్తు చేస్తున్నా. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత నేను అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న పల్లెటూరులో సో చూస్తున్నప్పుడు కొంతమంది అంటే ముసలోడికి ఎందుకు దసరా పండుగ అంటున్నారు ఈ ఏవి వచ్చిన తర్వాత. నా ఇష్టం ఆడవాడు, నా డబ్బు, నా హోదా, నా కార్లు, నా బళ్ళు నా ఇష్టం అండి. ఈ స్వతంత్ర భారతదేశంలో బతికే హక్కు నాకు ఇచ్చాడు. నా కుటుంబాన్ని నేను చూసుకుంటే నేను చూడలేక ఈర్ష్యతో అసూయతో కుళ్ళిపోయి కూడా అలా మాట్లాడతాడు తప్ప నా ఇష్టం. నీకే 60 years, కొంతమంది 60 years 15 తీస్తాను ఆగకుండా. సుమారు గంటన్నర 6 kilometer స్పీడ్లో రన్ చేస్తాను. 6 kilometer స్పీడ్లో థ్రెడ్మిల్ కనీసం 1.5 hours చేస్తాను. దమ్ముంటే నాతో ఎవడన్నారు. అంతేకాదు నెక్స్ట్ పాదయాత్ర చేయబోతున్నాను కాన్స్టిట్యున్సీలో. కాన్స్టిట్యున్సీలో దమ్ముంటే నాతో నడవనండి. 60 కదా, నడవనండి. ఎవడొస్తాడో చూస్తాను. నాతో కంటిన్యూస్ కాకుండా 70-80 రోజులు చేస్తా రేపు పాదయాత్ర. కానీ ఈ జనరల్గా మీరు ఫోటోషూట్లు కావచ్చు, లేకపోతే ఇదంతా సోషల్ మీడియా చూసినప్పుడు అలాగే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసుకుందామన్న చేస్తాను. మా ఇష్టం. జనాల మీద జనం మా దేవుళ్ళు అండి. ట్రోలర్స్ కి సాష్టాంగ ప్రణామం చేసాడు గొప్ప వాళ్ళు నేను చెప్తే వాళ్ళ మీద నాకెందుకు. చూసేవాళ్ళు విరక్తి అన్నప్పుడు స్విచ్ అది ఇచ్చేసేయండి, డిస్కనెక్ట్ చేసేయండి, బ్లాక్ చేసేయండి. నేను అదే చెప్తున్నాను. మీకు ఇష్టం లేదండి, మీరు ఇష్టం లేకపోతే మీరెందుకు ఇక్కడికి వస్తారు నా ఇంటర్వ్యూ కోసం? వ్యూవర్షిప్ కోసం కదా వచ్చారు, అంతే కదా. వ్యూవర్షిప్ ఉండదు, నాది ఎవడు చూడట్టు మీరు ఇక్కడికి రారు కదా ఈ కెమెరాలు వేసుకొని. కొంతమంది చూస్తారని కదా వచ్చారు. ఆ చూసేవాళ్ళు 5 నచ్చరు. మీకు ఆ నేమ్ ఉంది కాబట్టి మరి నేమ్ అంటున్నారు, అది మంచిగా చెడా అది వదిలేయండి. మీరు ఇప్పుడు వీడియో పెడతారు, పెట్టేటప్పుడు ఇష్టం లేదు కొంతమందికి, బ్లాక్ చేసుకోమనండి. నేను సోషల్ మీడియాలో కొన్ని నిన్న చెప్తున్నా ఈ కామెంట్ చూసినప్పుడు, ఎందుకురా ఆయన ఈ రోత మేము ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు డిలీట్ చేసుకుందామని. చేసేయమనండి, బ్లాక్ చేసుకోమని. మీరు మాత్రం ఆపరు. నో ఆపం. 60 కానీ 70 కానీ 80 బతికున్నంత వరకు కూడా ఇలాగే ఉంటాయి. ఎవడండి మళ్ళీ పుడతామండి, ఎవడైనా నవ్వుతున్నాడు మళ్ళీ పుడతామా? ఈ జన్మకి యాక్టర్గా ఉందాం, వచ్చే జన్మకి ఇంజనీర్గా ఉందాం, ఇంకో జన్మకి రాజకీయ నాయకుడిగా ఉందాం అని మనం డిసైడ్ చేసుకోవడానికి. ఉండేది ఎంతో తెలియదు, మరో 5 నిమిషాలు పోతే ఉంటామో లేదో తెలియదు. నా ఇష్టం. మీరు కొంతమందికి ఇన్స్పిరేషన్ ఏదో మాకు అనవసరం. మాకు ఎవడు ఎలా తీసుకుంటున్నాడో మాకు అనవసరం. మేము చేస్తుంది మంచిగా కాదా? మేము చేస్తున్నది 100 మందికి జీతాలు ఇచ్చి పోషించగలుగుతున్నాం. we feel very happy. ఆ విమర్శించేవాడు ఒక్కడికైనా భోజనం పెడుతున్నాడా ఒక పూటకి? సంవత్సరంలో ఒకసారి దమ్ముంటే ఎవడైనా విమర్శకుడు ఒక 2 లక్షల మంది అన్నాను కదా, మేము ఇంతమందికి భోజనం పెడుతున్నాం అని గుండె మీద ధైర్యం చెప్పమానండి, మాకు సంతృప్తి ఉంది. వాళ్ళ అవేర్నెస్ ఇస్తులు ఇక్కడ చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళ సమస్యని ప్రభుత్వం దృష్టికో లేకపోతే మీలాంటి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది, అరే ఈ సమస్య ఉంది, మనం దాన్ని సాల్వ్ చేయాలనే విధంగా కూడా వాళ్ళు ఒక పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ మీమ్ పేజెస్ ట్రోల్స్ చేసుకున్నాండి. మీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం అన్నం పెడుతులు అన్న వాళ్ళు, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి లేకపోతే ప్రభుత్వం దగ్గరికి ఇట్లాంటి మీమ్ పేజెస్ ప్రభుత్వానికి ఇవన్నీ అనవసరం. ఎందుకు చాలా ఉన్నాయి కదా, ప్రభుత్వం ఏం చేస్తారు? ఎందుకు లేదు? ఇదే సోషల్ మీడియా ఇదే మీమ్ పేజెస్ ద్వారా ఎన్నో సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినాయి. అప్పుడు ప్రభుత్వాలు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వం దృష్టికి చూడండి, ప్రభుత్వాలు స్పందించేది వార్తకి, మీమ్స్ కాదు. నిజంగా చూడండి,
మీమ్స్ స్పందించరు. మీమ్స్ లో వార్త ఉంటే స్పందిస్తారు. అంటే చూడండి, ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే, నేను గవర్నమెంట్ లో ఉన్నాను, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను, మీరు ఎవరితోనో అడిగినట్టు మాట్లాడేస్తే అది కాదు. నేను ఒక ప్రజాప్రతినిధి, నేను ఒక మెంబర్ని. గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే సంక్షేమం, అభివృద్ధి, దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడపడంలో ప్రధానంగా ఆలోచించేటప్పుడు ఎక్కడైనా ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమస్య ఉందా, పంట పొలాలు, ఆరోగ్యం, విద్య, వీటికి సంబంధించి ఏవైనా మా దృష్టికి రానివి ఉన్నాయా, అప్పుడు మీడియా ద్వారా వార్త ద్వారా వచ్చిందనుకోండి, ఆ రాత్రికి రాత్రి ఆ క్షణమే ప్రభుత్వం స్పందిస్తుంది. అంతేగాని దువ్వాడ సినిమా చేసిన మీమ్స్ ప్రభుత్వం స్పందిస్తుంది. దాని గురించి అంటలే. సరే, కొంత ఈ మీమ్స్ దేనికండి? నెగటివిటీ ఉంటుంది, పాజిటివిటీ దేనికి? మీరు చెప్పారు సోషల్ ప్రభుత్వంలో నేను ఉన్నాను కదా, మాకెందుకు ఈ మీమ్స్? మీ మీద ఏదో ఒక స్టోరీ వస్తుందండి, నాకెందుకు? కానీ మీకు ఏదైనా ప్రాణాపాయం జరిగింది అనుకోండి, నష్టం జరిగింది అనుకోండి, ప్రభుత్వం స్పందిస్తుంది. మీ వ్యక్తిగత జీవితం ఇదే మీమ్ పేజ్ ద్వారా నిమ్స్ హాస్పిటల్లో ఒక విద్యార్థిని, గురుకుల పాఠశాల విద్యార్థిని ఆ వెంటిలేషన్ పైన కొట్టుకుంటే ఒక సోషల్ మీడియా మీమ్ పేజీ ఆ వీడియోని బయట పెట్టింది. అక్కడున్న రాజకీయ నాయకులు, నేను పార్టీల పేరు చెప్పాను కానీ, స్పందించి ముగ్గురు ఆ సోషల్ మీడియా మీమ్ పేజ్ వాళ్ళు స్పందించి ఒక్కొక్క 2 లక్షలు 3 లక్షలు ఇస్తే పాప ఇప్పుడు చూడండి. పేజ్ వాట్ ఎవర్ మే బి ద పేజ్, బట్ యాజ్ ఎ జర్నలిస్ట్ నాకు జర్నలిజం గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాను. వార్త వేరు, వ్యంగ్య వార్త వేరు, వ్యంగ్యాత్మకంగా చేసినటువంటి మీమ్ వేరు. మీమ్ ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం గురించి మీమ్ చేస్తారు, సరదాగా ఆ లీడర్స్ని తయారు చేసి చేస్తారు. లేదా సమాజంలో ఒక సినిమా ఫెయిల్యూర్ సక్సెస్ గురించి చేస్తారు, ఒక వ్యాపార రంగం గురించి చేస్తారు. ఈ వ్యాపార రంగాలు, సినిమా రంగాలను ప్రభుత్వం పట్టించుకోదు. అక్కడ ఏదైనా నష్టం జరిగిందా పట్టించుకుంటారు, ఎవరికైనా ఇబ్బంది జరిగిందా పట్టించుకుంటారు. స్పందించిన సందర్భాలు అయితే ఉన్నాయి, వార్తకి స్పందిస్తారండి. దాని గురించి మీమ్స్, కామెడీస్ కి స్పందిస్తారు. వీటి గురించి అండి, ఒక దగ్గర సమస్య ఉన్నప్పుడు ఇదే సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వీడియోస్ అది సొసైటీకి, ప్రజలకి ఇబ్బంది కలిగించిన ప్రతి సమస్యని ప్రభుత్వం స్పందిస్తుంది. అది మీమ్ అని నేను చెప్పను, నేను వార్త అంటాను. మీరు మీమ్ అంటారు, లేకపోతే కామెడీస్ పెడతారు, లేదా ట్రోల్స్ అంటారు, ఇవన్నీ నేను చెప్పను. వార్తకి ప్రభుత్వం స్పందిస్తుంది. మీ మీద వచ్చిన ట్రోల్స్ కావచ్చు, లేకపోతే మీ ఈ పర్సనల్ లైఫ్ వచ్చిన విషయాలు కావచ్చు, ఎప్పుడైనా బాధ అనిపించింది? నాకు లేదు. I will never regret. I will never feel. ఇక్కడ కూడా No. అదే ఉంటే ఎవడే నా ప్లేస్ లో ఉంటే ఊరేసుకుంటాడు. పక్కన ఊరేస్తులు మీ వీడియోస్ తోని ఫోటోషూట్లతో. మీరు పక్కన ఊరేస్తులు అన్న, మీరు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 10 సార్లు మీరు అడిగినా చెప్తుంది. దువ్వాడ శ్రీనివాస్ వార్త ఎవరికైతే ఇష్టం లేదు, ప్లీజ్ బ్లాక్. దయచేసి చూడలేకపోతున్న ఈ సొల్లు కబుర్లు, ఈ సొల్లు మాట్లాడుకుని టైం పాస్ చేయకుండా పెట్టుకోండి, తప్పే లేదు. నేను అన్ని చదువుతా, ప్రతిదీ చదువుతా. అందుకే నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను, అందుకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదవకపోతే నేను ఎందుకు చెప్తా? ప్రియమిత్రుడి కన్నా విమర్శకుడు గొప్పవాడని ఎందుకు చెప్తాను? డిఎంస్ వస్తాయి ఏమన్నా, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో డైరెక్ట్ మెసేజ్ ఏమైనా వస్తాయా? డైరెక్ట్ వస్తుంది, రెస్పాండ్ అవుతాను. ఫోన్ కాల్స్ వస్తాయి, రెస్పాండ్ అవుతాను, అన్నింటికీ అవుతానండి. నేను ముందే మీకు చెప్పాను, నేను దేనికి వెనుకడిగేయను, దేనికి ఎవరికి ఖాతరు చేయను. నాలో నిజాయితీ ఎవడేమైనా సరే నేను ముందుకు పోతూనే ఉంటాను. నా నిజాయితీ నాకు ఉంది, నా స్టైల్ నాకు నచ్చింది, నా లైఫ్ నా ఇష్టం. నాకు ఇంకెవడెవడో శాసించడానికి వాడేవాడు? నా లైఫ్ నాది. ఒక్కొక్క సినిమా కూడా తీసారు కదా, ఎట్లుంది ఆ సినిమా ఫీల్డ్, ఎట్లుంది ఆ లైఫ్ ఎట్లుంది? ఎందుకంటే మీరు సినిమా తీసారు, మీరు జనరల్ ఆల్రెడీ ఇప్పటికే రియల్ లైఫ్ లో హీరోగా కొనసాగుతులు. ఇది హీరో అని నేను చెప్పను, కానీ నా లైఫ్ నాది. ఎట్లుంది ఆ సినిమా ఫీల్డ్, ఎట్లుంది? దీనికి ప్రభుత్వం విధానాల పైన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిని చేయకూడదు అన్న కాన్సెప్ట్ మీద ఆ సినిమా తీసాం. ఆ సినిమా పేరు వాలంటీర్. ఎందుకు మెప్పించాలన్నా మీ అధినేత? నా ఇంట్రెస్ట్, నేను ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు. ఆయనకి చెప్పటం కానీ, చూడండి నా అభిమానం, నేను ఆ ప్రయత్నం చేయలేదు. నేను ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా, నేను ఒక ఎమ్మెల్సీగా, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఏం జరిగింది అన్నది ఒక స్టోరీ రాసుకో. కానీ నిజం చెప్తున్నామన్నా, చూసిన కట్అవుట్ మాత్రం ఒక కమర్షియల్ సినిమా తీస్తే మాత్రం పక్కా స్టోరీ రాసుకుని ఈ సినిమా ఎలా తీస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు, మళ్ళీ ఎందుకు ఆయన్ని గెలిపించాలి
అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర ఆన్సర్స్ అన్ని ఇస్తూ ఆ సినిమా రిలీజ్ చేసాం. ఆ రిలీజ్ చేయడానికి చాలా తలకాయ నొప్పులు వచ్చి ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఓటీటీ దీనిలో రిలీజ్ చేసాం. అది ఆ టైప్ ఒక రకంగా చెప్పాలంటే ఒక డాక్యుమెంటరీ ఇది సినిమా కూడా. మేము చూసినప్పుడు నిజంగా దువ్వాడ శ్రీనివాస్ గారు గనక ఆ కటౌట్తో కమర్షియల్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ఉంటుండేమో. ప్రొడ్యూసర్స్ మనకన్నా గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సినిమా ఎవరికి కావాలి అలా ఇప్పుడు పైకి రాలేరు అంతే. మీరు మేము చూస్తాం ఆ యాక్టింగ్ కావచ్చు లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మేము చూడండి నటులు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. పరకాయ ప్రవేశం చేసి కొంతమందికే అవకాశాలు వస్తాయి, నటించేవాడు అందరికి అవకాశాలు వచ్చేది. అది భగవంతుడు రాత. ఎవడు ఎక్కడ ఉండాలి, ఒకడు నటుడు అవ్వాలి, ఒకడు వ్యాపారం అవ్వాలి, ఒకడు రాజకీయ నాయకుడు అవ్వాలి. అప్పటితో ఒక్కొక్క లిఖితం. నేను చిన్నప్పుడు ఏదో అనుకున్నాను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి ప్రయత్నించాలని, కానీ అక్కడ పరిస్థితులు చూసి 1 or 2 monthsలోనే బ్యాక్ వచ్చేసాను. నేను ఇక్కడ పనికిరాను. ఏ సందర్భం మీకు బాధగా అనిపించింది? నేను పనికిరాను. నేను ఒకడికి తలంచను, ఒకడికి రిక్వెస్ట్ చేయను, ఒకడి కోసం కాపలాగా ఆయను వెయిట్ చేయను, టైం కోసం టైం వృధా చేసుకొని అక్కడ ఉండను. ఆత్మాభిమానం చాలా ఎక్కువ. నేను ఈ ఫీల్డ్కి పనికిరాను రా బాబు అని దండం పెట్టేసి వచ్చేసి అకాడమిషన్గా కాలేజీలు పెట్టుకున్నాను. కొన్నాళ్ళు నడిపించాను. ఒక 10 సంవత్సరాల తర్వాత గ్రానైట్ రంగంలోకి వచ్చాను. అందులో మంచి పీక్స్ బ్రహ్మాండమైన వ్యాపారం చేశాం. ప్రపంచ స్థాయి వ్యాపారం చేశాను గ్రానైట్లో. ఆ తర్వాత ఒకవైపు రాజకీయాలు కూడా చేశాను. హాయిగా ఉన్నాను అంతే తప్ప అక్కడికి వెళ్ళి నా ఆత్మను చంపుకొని ఎవరెవరికో బ్రతిమలాడి నేను చేయలేను. అందుకే అది నాకు సెట్ కాదని వచ్చేసాను. ఇబ్బంది అంటే అక్కడికి వెళ్తే ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగింది. ఎవరికైనా తల వంచాల్సిందే సినీ ఇండస్ట్రీలో వెళ్తే. నేను అప్పుడు చూసింది అది అప్పుడు. ఇప్పుడు మరి ఎలా ఉందో నాకు తెలియదు. నా ఫీల్డ్ కాదు కదా, నాకు సంబంధం లేదు. సో బిగ్ బాస్ చూస్తున్నాను ఎవ్రీ మినిట్. ఈ మధ్య ఫాలో అవుతున్నా? లేదు, అంతకుముందు లేదు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసేటప్పుడు చూసేవాడిని. కంటిన్యూస్గా చూసేవాళ్ళం. మీటింగ్స్ ఉంటే ఆపి వచ్చి మరి కూడా చూసేవాళ్ళం అంత ఇంట్రెస్ట్గా ఆ సీజన్. తర్వాత నాగార్జున గారు అప్పుడప్పుడు మధ్యలో చూశాను అంతే. ఈ మధ్య బిగ్ బాస్ మీకు ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే మాకు ఇన్విటేషన్ వచ్చిందో బిగ్ బాస్ రమ్మని, అప్పుడు మేము రాలేమని చెప్పాం. వ్యాపారాలు ఉన్నాయి రాలేమని చెప్పి. ఇప్పుడు ఈ 9th సీజన్ స్టార్టింగ్ లో ముందే 7వ తారీఖున స్టార్ట్ అవ్వక ముందు అక్కడ కొన్ని నెల రోజుల ముందు వచ్చింది. వస్తే మేము రాలేమని చెప్పేసినాం. కానీ మళ్ళీ వచ్చింది కాల్ 35 days తర్వాత. సరేలే మరి ఇన్ని రిజెక్ట్ చేయటం ఎందుకని. మీ ఇద్దరిని దంపతులను పిలిచిలా లేకపోతే కేవలం మాధుర్ గారిని? ఇద్దరం వెళ్ళాం. ఇంపాసిబుల్. ఎవరో ఒకళ్ళే తనే వెళ్తారు అంతే. అంటే మీకు ఇన్విటేషన్ ఇద్దరికి వచ్చిందా? ఒక దశలో అన్నారు ఇద్దరు రండి అని. రాలేమండి. బాగుంటుండే వెళ్తే. చాలు. మా బాధలు మాకున్నాయి. నాకు బిగ్ బాస్ లైఫ్ కాదు, నా బిజినెస్ మాకు, మా రాజకీయం మాకు. రేపు రానున్న ఎన్నికలు చాలా మంది కోరుకుంటున్నారు ఈ జంటని చిన్న స్క్రీన్ పైన చూస్తే బాగుంటుంది. సినిమా మొన్న సినిమాలో ఏదో గెస్ట్ రోల్ వచ్చింది, ఇద్దరం కలిపి చేసాం సరదాగా. అది వేరు. త్వరలో రిలీజ్ అవుద్ది మా సినిమా. చెప్పగలుగుతారా మన పేరు? ఆ ప్రొడ్యూసరే చెప్తాడు. ఇంకా నీ బయట పెట్టలేరా? అతను హీరో అయితే చెప్తాను. ఆయన చూసారు కోర్ట్ సినిమాలో నటించారు, ప్రియదర్శి. ఆయన హీరో. త్వరలో రిలీజ్ అవుద్ది. అందులో చిన్న సరదాగా ఇద్దరు చేయండి అంటే చేసాం. అలా అది వేరు. జస్ట్ ఫినిషింగ్ టచ్. అంతేగాని బిగ్ బాస్లకి వెళ్ళటాలి ఇప్పుడు మా పని అది కాదు కదా. మేము ఇక్కడికి వచ్చింది అందుకోసం కాదు. ఇప్పుడు మాధుర్ గారు వెళ్ళినప్పుడు మీ చాలా మంది ఆడియన్స్ కూడా అరే ఇద్దరు కపుల్స్ ఉంటే బాగుంటుంది, ఆ వైబ్ ఎవరేమనుకున్నా మేము అలా మేము చేయదలుచుకోలేదు. మీ అభిమానుల కోసం అయితే చేయగలుగుతారు కదా. అది మనకి చూడండి, బిగ్ బాస్ అన్నది ఒక వ్యాపార సంస్థ. అదేమి సినిమా కాదు, ఇది కాదు. వాళ్ళకి ఎలా వెళ్తే రేటింగ్స్ ఉంటాయో, టీఆర్పీ ఉంటుందో, ఎలా అయితే షో నడుస్తుందో దానికి ఒక వ్యూహం, ఒక టెక్నిక్స్, ఒక టీము ఉంటారు. మన ఐడియాలు అక్కడ పనికిరావు. వాళ్ళకంటూ ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్లో వాళ్ళు నడిపించుకొని వెళ్తారు. కానీ ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడుకొని మనం అనుకుంటే అవుతుంది అది. మీరు నేను అనేసుకుంటే బిగ్ బాస్ అయిపోతుందా? అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, అది ఆ టీంకి తెలుస్తుంది ఎవరు అవసరమా ఎవరు అవసరం లేదా, వాళ్ళు చేస్తారు దాన్ని బట్టి. కానీ బిగ్ బాస్ మాధుర్ గారి ఎంట్రీ ముందు, మాధుర్ గారి ఎంట్రీ తర్వాత అన్నట్టుంది. నేనే మాట చెప్పాను కదా, 10వ తారీఖున మాధురి బిగ్ బాస్లోకి వెళ్తున్నారంటే నేను 9వ తారీఖు ఒక వీడియో రిలీజ్ చేశాను. ఈ రోజు వరకు బిగ్ బాస్ ఒక లెక్క, రేపటి నుంచి బిగ్ బాస్ మరో లెక్క అన్నాను. అది ప్రూవ్ అయిందా లేదా? అంటే 8.2% ఉన్నది 12% పెరిగింది కేవలం మాధురి గారి ఎంట్రీ వల్ల. నేను చెప్పింది అదే. నేను చెప్పలే ఈ మాట, హైపర్ ఆది చెప్పాడు ఓపెన్గా. మేడం మీరు తెలుసో లేదో మీరు హౌస్లో ఉన్నారు, మీరు కూర్చోమంటే కోపం, నిలబడమంటే కోపం అని ఒక జోక్ వేసి మీరు వచ్చిన తర్వాత చాలా హైప్ వచ్చింది బిగ్ బాస్కి.
మీకు తెలుసో లేదో అని మీకు చెప్తున్నాను మేడం అని అన్నాడు హైపరాది. నేను అనలా, నేను అంతకుముందు నా నమ్మకంతో నేను చెప్పాను మేము వెళ్ళిన తర్వాత మారుతుంది అని. అంటే ఒకటి టీఆర్పీ గురించి నేను మాట్లాడలే ఆ రోజు, నేను మాట్లాడేది టీఆర్పీ గురించి. బిగ్ బాస్లోకి మేము అడుగు పెడితే మేము కొన్ని పాయింట్స్ మీద వెళ్తాం. ఆ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఒక తెలుగింటి ఆడపడుచు డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఫస్ట్ తీసుకుంటాం. 2 బంధాలు ఉండకూడదు, రిలేషన్స్ ఉండకూడదు. బంధాలు బాంధవ్యాలు ఎమోషన్స్ ఉంటాయి. బంధాలు అన్నా చెల్లి, తండ్రి కూతుర్లు. ఇప్పుడు అందులో భరణి గారు మైనస్ అయింది అక్కడే కదా. అలాగే శ్రీజాను పవన్ లవర్స్, ఇలాంటి బంధాలు పెట్టుకోవద్దు. ఎవడి గేమ్ ఆడండి, ఇది ప్రజలకి ఫ్యాక్ట్స్ చూపించండి. మీరేంటో రియాలిటీ షోలో రియల్గా ఉండండి అని కొండ బద్దలు కొట్టేటట్టు చెప్పటానికి వెళ్ళాం. అది మాలో ఒక డ్రాస్టిక్ ఇది ఉంటుంది అని చెప్పడానికి కారణం నేను యాడ్లో అది మెయిన్. అదే చూపించాం మేము. ఆటోమేటిక్గా టీఆర్పీ పెరిగింది. ఇప్పుడు వెళ్ళంగానే ఒకళ్ళిద్దరి మీద కోపం అవ్వడానికి కూడా రీజన్ అదే. బయట 35 రోజులు చూసాం కాబట్టి దానికి తగినట్టుగా రియాక్ట్ అయినాం. బాంధవ్యాలను పోయినాయి కదా. ఇప్పుడు మాధురి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరు ఆటలు ఆడుతున్నారు, ఎవరు గెలవడానికి ఎవరి ప్రయత్నం వాడి ఇంకా తను ఖండిస్తూనే ఉంటుంది. లాస్ట్ వీక్ కూడా ఖండించారు. అంటే బయట ఒక విమర్శ ఉందన్న, దువ్వాడ శ్రీనివాస్ డబ్బులు ఇచ్చి దివ్యల మాధురి గారు ఎందుకు సరే ఆఫ్ కెమెరా చెప్పండి, కెమెరా పెట్టుకోండి నాకేం పోయింది. కానీ డబ్బులు ఇవ్వగలిగినాడు హైదరాబాద్ లో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కడే ఉన్నాడు, మరెవరు లేరా? ఇన్ఫ్లుయెన్స్ ఉంది పొలిటికల్, అది కాదు వదిలేండి. నాకన్నా చూడండి, చూడండి నాకన్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, నాకున్న డబ్బున్నోళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్పోళ్ళు ఉన్నారు. బిగ్ బాస్కి వెళ్ళడానికి పెద్ద క్యూ ఉంది. ఆ క్యూలో 2 కోట్లు 5 కోట్లు 10 కోట్లు నిజంగా డబ్బు ఇచ్చే కానీ తీసుకుంటే, డబ్బుతో పాటు మీలాగా ఎంటర్టైన్ చేసే వాళ్ళు లేరు కదా. చూడండి ఎందుకు లేరు, సమాజంలో చాలా ఉన్నాయి. మీరు ఇప్పుడు 15 మంది దొరికారా? మేము అక్కడ పోనీ మమ్మల్ని పక్కన తీయండి, మరి మిగతా వాళ్ళు అలా ఎంటర్టైన్ చేసేవాళ్ళు కారా? కానీ వాళ్ళకి వచ్చిన మీరే రేటింగ్ చెప్పారు, 8.5 మీరే రేటింగ్ చెప్పారు కదా. అలా ఇంకా ఎంటర్టైన్ చేయించాలనుకుంటే చాలా మంది దొరుకుతారు, చాలా మంది. ఇంకా ఇప్పుడు రాను దివ్యల మాధురి గారు బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత 8.5 రేటింగ్ కాస్త పెరిగిందని మీరే చెప్పారు. హైపరాది గారు అన్నారని మీరు చెప్పారు, హైపరాది గారు అన్నారని శ్రీనివాస్ గారు చెప్పారు. ఇంకేం కావాలా? అయితే ఇప్పుడు మేము అంత మాత్రాన డబ్బులు ఇచ్చి వెళ్ళాము అన్నది అంత అవసరం మాకు లేదు. నేను పాయింట్ బ్లాంక్గా చెప్తున్నాను, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, బిగ్ బాస్లోకి వెళ్ళాం కాబట్టి వాళ్ళు ఎంతో కొంత రెమ్యూనరేషన్ ఇస్తారు మాకు, వారానికి ఎంత. అది ఎంతైతే వస్తుందో అనాథలకి, క్యాన్సర్ పేషెంట్స్కి, వికలాంగులకి, ఇంకెవరైనా పిల్లలు చదువుకోలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్న విద్యార్థులకి పంచిపెట్టేస్తాం మొత్తం మీడియా ముందే అని బిగ్ బాస్కి వెళ్ళక ముందే నేను అనౌన్స్ చేశాను. దీనివల్ల మాకు లాభమా నష్టమా? ఇప్పుడు ₹1 వచ్చి మీరు అనుకున్నట్టు కొంత డబ్బు 1-2 కోట్లు ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు మేము తిరిగి డొనేట్ చేసిస్తే మాకు వచ్చిన లాభం ఏంటి అంటున్నా. పైగా మేము ఎవరికి తెలియని వాళ్ళమా? మాకు అవసరమా? సోషల్ మీడియాలో ప్రతిరోజు మేము కనబడతాం. అంటే వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, అన్ని విధాలుగా, యాడ్స్ దూరపరంగా కానీ. యాడ్స్ మేమే చేస్తాం, ఎవడో మేము యాడ్స్ని పెట్టి ప్రమోషన్ చేసుకోం. మాకు మేమే థీమ్ రెడీ చేసుకుంటాం, ఇక్కడే స్టూడియో రికార్డింగ్ చేస్తాం, బయటకు వేస్తాం. ఇవన్నీ మా వ్యాపారపరమైంది. ఇది రోజు ఉంటుండగా మాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక ఫ్యాన్ బేస్, ఒక 4,75,00,000 మంది వ్యూవర్స్ ఉన్నారు మాకు. ఇది ఎప్పుడు 2 నెలల క్రితం మాట. ఇప్పుడు more than 6 crore ఉంది మా వ్యూవర్షిప్. మాకెందుకండి బిగ్ బాస్ ₹1 ఇచ్చేయడం? మేము ఒక వీడియో పెడితే జస్ట్ ఒక రోజులోనే మిలియన్స్ పోతుంది, మాకెందుకు? ఏంటి అవసరం చెప్పండి? ఎవరు కొత్తగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి, సినిమాల్లోకి వెళ్ళాలి, నా టాలెంట్ చూపించుకోవాలనుకున్నాడు అనేది ప్రతి ఒక్కరు చూసే. ఇప్పుడు ఎవడో సోషల్ మీడియా తక్కువ, ఓన్లీ యువత సర్టెన్ ఏజ్ వరకే చూస్తారు. నో ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మందిలో సుమారు 1200 కోట్లు మొబైల్స్ ఉన్నాయి, 1.5% ఉన్నాయి మొబైల్స్. ఇప్పుడు అందరూ చూస్తుంది చిన్న స్క్రీను, బిగ్ స్క్రీను, స్మాల్ స్క్రీన్ కాదు, మొబైల్ స్క్రీన్. మొబైల్ స్క్రీన్లో మేము రోజు కనబడుతుంది. సో మా స్థాయిలో మాకు మొబైల్ స్క్రీన్ బెటరా, స్మాల్ స్క్రీన్ బెటరా? నిజం కావాలనుకుంటే ఇదే బెటర్ కదా. దీనికి ఈ ₹1 ఉంటే నా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి పంచి పెడతాను.
ఎంతో సేవలు చేస్తాను, సర్వీసెస్ చేస్తాను. ఆ సర్వీసెస్ ద్వారా ట్రస్ట్ ద్వారా చేస్తాను, చేసి దాని ద్వారా ఓట్ బ్యాంక్ పెంచుకుంటాను. నాకు అది లాభమా? లేదా బిజినెస్ పరంగా మరో బ్రాంచ్ కోసం వాడతాను, అది లాభమా? నాకు బిగ్ బాస్ లాభమా? డబ్బులు ఇచ్చి వెళ్తే. బిగ్ బాస్ కంటిన్యూగా చూస్తున్నారు, చాలామంది జనాలు కూడా చూస్తున్నారు, వాచ్ చేస్తున్నాం మేము కూడా. మాధురి గారు విపరీతంగా ఫైర్ అవుతున్నారు. చెప్పాలంటే ఆ బెదిరిస్తులు మీరు ఏ విధంగా అయితే ఇందాక క్యాబినెట్ మినిస్టర్ గారిని బెదిరించారు, ఆ విధంగా కూడా కంటెస్టెంట్స్ బెదిరిస్తులు. సో అవతల వాళ్ళు రియాక్షన్ అవ్వాలన్నా కాస్త భయపడుతున్నారు. దాని గురించి ఒపీనియన్ చెప్పండి. బెదిరించడం కాదు, ఇప్పుడు 35 రోజులు మాధురి బిగ్ బాస్ చూశారు, బయట చూసి లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మా టార్గెట్ ఏంటంటే ఈ ఫేక్ రిలేషన్స్ మీద. కళ్యాణ్ అనే వ్యక్తి అమ్మాయిలు పిచ్చోడని ఒక చెడ్డ పేరు వచ్చింది, కానీ ఒక మిలిటరీ మ్యాన్, చాలా మంచి పిల్లోడు, బాగా చదువుకున్నాడు, మిలిటరీ మ్యాన్ అయ్యాడు, గొప్పోడు. ఆ పిల్లోడికి చెడ్డ పేరు వస్తుంది. చెడ్డ పేరు వస్తుండేటప్పుడు అది ఖండించాలి. అందుకే కూర్చోవటం మాట్లాడటం ఇది కాదు, చెప్పు అని ఎందుకు ఆ కోపం ప్రదర్శించామంటే ఆ కోపంలో ఒక ఆప్యాయత, ఒక ప్రేమ. మా తమ్ముళ్ళు అంటాడు ఇలాంటి చెడ్డ పేరు వస్తుంది నీకు బయట అని చెప్పకనే మాధురి చెప్పింది కళ్యాణ్కి. రెండు రీతు కూడా ఒక అక్కలాగా, ఒక తల్లిలాగా నీ ఆట నువ్వు ఆడు, నీవు ఆట ఆడితే సక్సెస్ అవుతావు. నేను ఇవాళ ఉంటాను, రేపు వెళ్ళిపోతాను, నేనేం ఆఖరి వరకు ఉండటానికి రాలేదు, నువ్వు మాత్రం బాగా ఆడు. పవన్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. మీరిద్దరూ ఈ బాంధవ్యాలు పెట్టుకొని ఫేక్ రిలేషన్స్ పెట్టుకొని నటించుకొని టైం వేస్ట్ చేయకండి అని ఒక తల్లిలాగా ఒక అక్కలా ఉండండి. నిజం చెప్పండి, మాధురి గారి ప్లేస్లో ఇంకెవరున్నా సరే పెద్ద యుద్ధమే జరిగేది కదా. ఆఖరికి నాగార్జున కూడా అంత కాంప్రమైజ్ అయ్యి స్లో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏం ఇన్ఫ్లుయెన్స్లు ఇక్కడ పనికిరావండి. వాళ్ళ నేనే ఇన్ఫ్లుయెన్స్డ్ అంటే నాగార్జున ఇన్ఫ్లుయెన్స్ సామాన్యంగా ఉండదు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. నా స్టేట్ కాదు, నా జిల్లా వరకు, నా నియోజకవర్గం వరకే నా కెపాసిటీ. మీరు జిల్లా అది కాదు, మీరు స్టార్. 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు. తెలిసిన వాడు వేరు, పవర్ వేరు. నా పవరు రాజకీయంగా ప్రజల్లోనూ ఒక పట్టు అనేది నా కాన్స్టిట్యున్సీ వరకు ఉంటుంది. నాగార్జున గారు లాంటి వాళ్ళకి ఓల్డ్ లెవెల్లో ఉంటుంది. వాళ్ళకి మేము చెప్పేటం సినీ హీరోకి లేని ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఆ ఫేమ్ మీకు ఉంది. ఇన్ఫ్లుయెన్స్ వేరు, ఫేమ్ వేరు. ఒప్పుకోరా? ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకున్నటువంటి మన మాటకి పలుకుబడి, మన మాట చెప్తే వెంటనే జరిగేటటువంటి పలుకుబడిని ఇన్ఫ్లుయెన్స్ అంటారు. ఆ విలువ ఉండాలి ఆ మాటకి. త్రోకే ఒక మాట ఇసరం లేదంటారు. మాకెందుకు అంత ఉంటుంది? మేము ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం, ఆ ప్రాంతంలో ఒక నియోజకవర్గానికి చెందిన వాళ్ళం, ముందుకు వెళ్తున్నాం, మా కాళ్ళ మీద మేము వెళ్తున్నాం. దీనికి ఇదెందుకు ఉంటుంది? మాధురి గారు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే ముందు మీరేమన్నా ఒక మంచి మాట చెప్పినది ఏదైనా ఉందా? బాంధవ్యాలు వద్దు, డ్రెస్ సెన్స్ బాగుండాలి, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడాలి, కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలి. ఒక్క రోజులో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసినా పర్వాలేదు, సేమ్ డే పంపించేసినా పర్వాలేదు. మనం పిలిచారు కాబట్టి ఎంత బలంగా మాట్లాడుతుందంటే బిగ్ బాస్ భయపడేంత బలంగా మాట్లాడుతుంది. మీరు చూడండి, మేము చూస్తున్నాం కదా, అనిపిస్తుంది మాకు, ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. ఇప్పుడు మాధురి ఇంకా మీరు నాగార్జున ఇవన్నీ చెప్తున్నారు. మాధురి హౌస్లోకి వస్తుందని హౌస్ మెంబర్స్కి తెలియదు. ఆ రోజు 10వ తారీఖున తన హౌస్లోకి అడుగు పెట్టేటప్పటికి సోఫాల్లో కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి పవర్ బాక్స్ వస్తున్నారు, అమ్మో ఈవిడ వస్తున్నారా పవర్ బాక్స్ అని ఒకసారి లేచి నిలబడ్డారు. ఇమాన్యుల్ అయితే అక్కడ కిచెన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. తనుజ అయితే అలా కొట్టుకుంటా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నువ్వు టెన్షన్ అవ్వకు, భయపడకు అనుకుంటున్నారు. అందరూ వచ్చి చుట్టుముట్టారు. ఇదేమైనా అప్పటికి మాధురి ఏమైనా భయపెట్టారు వాళ్ళకి? లేదా మాధురికి లోపల వీళ్ళు ఉంటారని తెలుసు కానీ మాధురి వస్తుందని వాళ్ళకి తెలుసా? ఇది బై రెస్పెక్ట్ వచ్చింది. అది వాళ్ళ గుండెల్లో ఒక నా పైన మాధురి పైన ఒక నమ్మకం, ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ద్వారా వాళ్ళు లేచి నిలబడ్డారు. దాన్ని ఆ రెస్పెక్ట్నే మేము కాపాడుకుంటూ. కానీ బిగ్ బాస్లో మాధురి గారు మాట్లాడినప్పుడు ఎవరు కూడా అటు నుంచి అంత రెస్పాండ్ అవుతలే. అదే మాధురి గారి ప్లేస్లో ఎవరున్నా రియాక్షన్ ఎక్కువనే ఉండేది. ఎందుకంటే ఇన్ని సీజన్లు చూస్తున్నాం, ఎన్నో గొడవలు అయినాయి. తనుజ మాట్లాడట్లేదా, సంజన మాట్లాడట్లేదా? సంజన పెద్ద పెద్ద మాటలు గత వారంలో అన్నారే, సత్తా లేదు, కెప్టెన్ మీద చాలా పెద్ద మాట్లాడారే, మరి అక్కడ ఎలా జరిగింది? తర్వాత ఏదో డస్ట్బిన్ గురించి కూడా ఆవిడ చాలా మాట్లాడారే.
క్లాస్ అనే దీని మీద కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చింది, మళ్ళీ అది ఆవిడ సారీ చెప్పుకున్నారు. ఇలాంటివన్నీ అందరూ మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. సో మిస్ అవుతున్నా మాధురి గారిని. సో ఒకటి కలిసి చేసేవాళ్ళం, వ్యాపారాలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతి నిమిషం కూడా ఆలోచించుకుంటూ అడిగేసేవాళ్ళం. ఇప్పుడు ఈ బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. తను చేయవలసిన పోర్షన్ కొంత ఉంటుంది, నేను చేయాల్సినవి కొన్ని ఉంటాయి, ఇంకా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి, ఇవన్నీ ఇబ్బందులు కదా. నన్ను కొద్దిగా వెల్తీ కనిపిస్తుంది అంటారు. ఉంటుంది కదా, ఎందుకు ఉండదు. తనే మెయిన్ అసెట్ శారీ స్టోర్కి. నాకైతే నాలెడ్జ్ లేదు, నేను ఓన్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్ చూస్తాను. సెలెక్షన్స్, పర్చేజెస్, డిజైన్స్, మోడలింగ్ అంతా తనే చూస్తారు. మరి అది చాలా ఇది కదా. కాబట్టి మాకు ఈ బిగ్ బాసులతో పని లేదు. ఇవాళ పంపించేస్తే వీఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. అయిపోయింది ఒక 20 రోజులు, కానీ దానిలో పర్మనెంట్గా వెళ్ళి వండాలి ఇవన్నీ అంటే ఒక్కసారిగా ఉండి కొన్ని రోజులు అట్లా కనిపించకుండా ఉంటుందండి. వన్ సైడ్ స్క్రీన్ నుంచి చూడడం ఎందుకు ఉండదు ఉంటుంది. ఇది ఉంటుందని నేను అబద్ధం చెప్పను, ఉంటుంది అని చెప్తున్నాను. సో ఇందాక మీరు మాట్లాడుతూ మిగతా వాళ్ళందరూ పలానా వాళ్ళు ఇట్లా పలానా, సో వాళ్ళ గురించి చెప్తూ వచ్చారు. మాధురి గారిని ఇంకో సైడ్ చూస్తున్నారు అంటే స్క్రీన్ పైన. సో దాంట్లో ఏమన్నా కనిపిస్తుందా మాధురి గారిలో ఈ విషయం తను సరి చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా గేమ్ బాగా ఆడితే బాగుంటుంది? నాకు అనిపిస్తుంది ఏంటంటే, నాగార్జున గారు కూడా ఒక మాట అన్నారు, మీరు మాధురి మీ ప్లేస్లో నేనున్నా అలాగే చెప్తాను నిద్ర గురించి కానీ మీరు చెప్పే మాట కరెక్ట్, చెప్పే తీరు కరెక్ట్ కాదన్నారు. నేను అదే చెప్తున్నాను. మాధురిలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే, చెప్పాల్సిన విధానం లేకుండా వేరే తీరులో చెప్తుంది. ఇప్పుడు మీరున్నారు, ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారని నేను అన్నాను అనుకోండి, అది మాట వేరేగా ఉంది, మాట వేరేగా ఉంది, మీరు వేరేగా రియాక్ట్ అవుతారు. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు అన్నాను అనుకోండి, మీరు కన్విన్సింగ్గా చెప్తారు. ఈ తీరే మారాలని నాగార్జున గారు చెప్పారు, నేను అదే కోరుకుంటున్నాను. కొంచెం మాట్లాడే తీరు మార్చుకుంటే నిన్ను పట్టేవాళ్లే లేరు అని ఆశీర్వదించారు కూడా నాగార్జున గారు. మిమ్మల్ని ఎప్పుడన్నా అంతలా భయపెట్టిందా? అలా నా దగ్గర మీకు తెలీదు, ఆమె మాటే అంత. ఆమె ఆప్యాయత, అభిమానం, ఎవరికైనా కష్టాల్లో. ఎందుకంటే మేము ఈ డిబేట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ రెగ్యులర్గా చూస్తున్నప్పుడు చెప్పాలంటే మీరు దగ్గర నుంచి చూసిళ్ళు, మీరు ఒకలా చూస్తారు, మేము ఆ స్క్రీన్ పైన చూస్తున్నాం, సరే బిగ్ బాస్లో చూస్తున్నాం, ఈ టీవీ ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు ఆమె ఎప్పుడు అవతల వాళ్ళని బెదిరిస్తూ భయపెట్టినట్టే మాకు కనిపిస్తుంది. సరే మీకు ఎప్పుడన్నా అట్లా దూరం ఉండేవాళ్ళు ఎలా ఉంటారు? మీకు టెక్కల్లో ఉన్నాం అనుకోండి, ఎవ్రీడే ఒక 100 మెంబర్స్కి తనే వండుతుంది, తనే వండి భోజనాలు పెడుతుంది. ఆ 100 మందిలో కూడా నేను ఒకడు, తను ఒకరు కూర్చొని భోజనం చేస్తాం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా టిఫిన్లు ఇవన్నీ మాది ఒక పెద్ద లాడ్జ్లో ఉంటుంది. ఇప్పుడు జనం వస్తుంటారు, పోతుంటారు, వండుతుంటారు. ఓపెన్ అది కిచెన్ రూమ్ లేదు, ఆ రూమ్ లేదు, ఈ రూమ్ లేదు, ఇల్లు అంతా తిరుగుతూనే ఉంటారు. కార్యకర్తలు ఓపెన్గా తిరుగుతారు, అది వాళ్ళకి ఫ్రీ. కొన్ని రూమ్స్ కూడా కింద ఉంటాయి, అందులో ఉన్నోళ్ళు ఉంటారు, ఇళ్ళోళ్ళు ఉంటారు, రకరకాలది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక 25-30 మందికి తనే వండి పెడుతుంది. ఎవడైనా కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడంటే బయటికి తెలియకుండా స్నానాలు చేస్తుంది. తన మాట కొంచెం కొంచెం సంవత్సరాలుగా మీరు జీవనం కొనసాగిస్తున్నారు, ఎప్పుడైనా ఒక్క సందర్భమైనా తను మాట్లాడినప్పుడు అబ్బా సైలెంట్ ఉంటే బాగుంటుంది అని? లేదు, నా దగ్గర అసలు ఆడదు. నా దగ్గర చాలా సైలెంట్గా, చాలా లోగా, చాలా జాగ్రత్తగా, చాలా గౌరవంగా నా దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫైర్ అయినా? నేను చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ నేను కోపం అవుతుంటాను. కోపం అవుతుంది, నాకు కొంచెం కోపం ఎక్కువ. కోపం అవుతాను, తనే వాళ్ళు వచ్చి రాజా సారీ చెప్పండి, ఏంటి చెప్పండి అని మళ్ళీ కూల్ చేస్తుంది. తను మిమ్మల్ని ప్రేమతో రాజా అని పిలుస్తుంది, మీరు తనని రాజు అంటాను. మీకు ఏ క్వశ్చన్కి నా దగ్గర నుంచి సమాధానం రాదు, నేనేదో పక్కకి వెళ్ళిపోతాను ఫ్రేమ్ నుంచి బయటకు అనుకోకండి మీరు. అట్లేం లేదు, అట్లా అస్సలు అనుకో. దువ్వాడ శ్రీనివాస్ గారు సమాధానం ఇస్తుంది కాబట్టి నేను ఇంతలా ఇప్పటివరకు వెరీ ట్రాన్స్పరెంట్ గా ఇప్పటివరకు ఇట్లా కూర్చున్నాం అన్ని చెప్తాను. సో రాజకీయ జీవితం ఒకవైపు సస్పెన్షన్ గురైళ్ళు, మీ ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడుతూ కూడా చెప్పిళ్ళు ఇప్పటికి కూడా ఏ పార్టీకి వెళ్ళదలుచుకొని నీకు ఇంకా ఆలోచన లేదంటే ఇండిపెండెంట్. ఇప్పుడు లోకల్ బాడీస్ వస్తున్నాయి కదా, లోకల్ బాడీస్ లో కూడా మా మనుషులు పోటీ చేస్తారు. పిలిచిన ఇతర పార్టీ వాళ్ళ ఆహ్వానం ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక బాధ చెప్పాను, ఏ పార్టీకి వెళ్ళినా సరే ఆ పార్టీ నాయకత్వాలని పొగడాలి. వ్యతిరేక పార్టీ ఏదైతే ఇప్పుడు ఉందో వైఎస్ఆర్ పార్టీ, దాన్ని తిట్టాలి. నా వల్ల కాదు. తిట్టేవాడిని పొగడను, పొగిడేవాడిని తిట్టను. దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సో బెస్ట్ థింగ్ ఈజ్ ఇండిపెండెంట్. నాకు నేనుగా నాకంటూ ఒక 20,000 25,000 ఓట్ బ్యాంక్ ఉంది. ఇంకా కొంత కావాలి, దాన్ని నేను వర్కౌట్ చేసుకుంటాను. నేనే కాదు, నాతో పాటు మిగతా 5-6 నియోజకవర్గాల్లో కూడా మా మనుషులు పోటీ చేస్తున్నారు.
నా శక్తి ఏంటో, నా ఓట్ బ్యాంక్ పార్టీ పెట్టబోతారా? నా జిల్లా వరకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాం. నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, ప్రజల్లో నాకున్న హోల్డ్ ఏంటో 29వ సంవత్సరంలో తెలుస్తుంది. కంగారు ఎందుకు? పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంది. పిల్లలు ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? అవి దైవాధీనం. అంటే ఒక ఇంటర్వ్యూలో మీరు మాధురి గారు చెప్పారు ఖచ్చితంగా పిల్లలు ప్లానింగ్ మీలాగా అడుగుతుంటే ఏదో చెప్పాం తప్ప అదేం లేదు, ప్లానింగ్ ఏం లేదు. అది దైవ నిర్ణయం సార్. మనం దేవుడిని నమ్ముతాం మేము. ఒకవేళ ఇన్ కేస్ పుడితే దైవ నిర్ణయం అనుకుంటాం. అమ్మాయిని కోరుకుంటారా? ఏం లేదు, అదేమీ లేదు, దైవ నిర్ణయం. మనం కోరుకుంటే అయిపోద్ది. మీరు ఇంకా చాలా ఒపీనియన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మాలాంటి నాకిద్దరు కూతుర్లు, మాధురికి 3 కూతుర్లు. మేము కోరుకుంటే అయిపోద్దా? దైవ నిర్ణయం కదా. దైవ నిర్ణయం బట్టే కదా వచ్చారు. అదే మన వరప్రసాదం. వాటిని మనం చూసుకుంటాం అంతే. పుడితే ఏ పేర్లు పెట్టాలి? అలాంటి ఆలోచన మాకు లేదు. అలాంటి ఆలోచనే మాకు లేదు. మా ఆలోచన అంతా మా ప్రజలు, మా కుటుంబం, ఇంకా మా వ్యాపారాలు, వీటి మీదే తప్ప మీ చిన్న పిల్లలు కాము, అజ్ఞానులు కాము. ఇంకా రొమాన్స్ చేసుకోవడానికి మేమేమి మేము బ్రతికుంటాం. మీకు ఒక వీడియో చూపించాలి నా ఫోన్ ఒకసారి ఒపీనియన్ చెప్పండి. నా ఫోన్ మేము కలిసి ఉంటున్నాం తప్ప మేమేదో ఇలా టైం పాస్ పనులు చేయడానికి మేము లేమంతే. కలిసి మేము బ్రతుకుతున్నాం. నీకు అంటే రీసెంట్గా ఒక ఇష్యూ అయింది. ఐ థింక్ నేను మీతో మాట్లాడిన అనుకుంటా కళ్ళ. ఒకసారి ఆ గురించి మీరు ఏమైనా చెప్తారేమో. నేను ఒకసారి ఆ వీడియో చేయించిన తర్వాత మీకు చెప్పదలుచుకుంటున్నాను. అంటే చాలామంది చాలా రకాలు మీరు విమర్శిస్తున్నారు, దానికి సమాధానం ఇచ్చారు. స్పెషల్ ఈ తిను ఈ వీడియో మీరు సమాధానం ఇస్తారు. ఈ సంఘటన మీకు తెలిసింది. ఈమె లైక్ అరుణ. ఈ మధ్య ఎక్కడ చూసాను నేను, ఇది చూసాను. ఈ అరుణ గారు పెరోల్ పైన వచ్చిన ఇష్యూస్, ఆమె కూడా వైఎస్ఆర్సీపీ నుంచి తను ఆ శ్రీకాంత్ ఇష్యూ సో మీతో కంపారిజన్ చేసుకుంది. అదే కదా ఇప్పుడు వాళ్ళు చేసేది కంటే కథలో ధర్మరాజు గురించి నేను స్టోరీ చెప్పానంటే కంపారిజన్ కాదు, ఒక ఉదాహరణ కింద చెప్పాను. మమ్మల్ని చెప్పారంటే ఆవిడ కంపారిజన్స్ లో చెప్పలేదు. మీరు కూడా రోజా గారిని కూడా కంపేర్ చేసి సందర్భంలో మాధవి గారు కంపేర్ చేయలేదు. తప్పు చేసామంటే మరి తప్పులు చేసిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు కదా. ఇదే తప్పు అనుకుంటే మరి తప్పులు చేసిన వాళ్ళందరూ అలా అంటే ఏ పార్టీలో ఎవడు ఉండడు. ఇది వ్యక్తిగత కారణం తప్పెలగవుతుంది అని అన్నా. వ్యక్తిగతంగా గుండెల వెనుక ఎన్నో కథలు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ వ్యక్తిగతానికి వ్యాపారానికి, ఆ వ్యక్తిగతానికి రాజకీయానికి, ఆ వ్యక్తిగతానికి ఉద్యోగానికి సంబంధం ఉండదు. వ్యక్తిగతం వేరు. మీరు ఇది దయచేసి పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి తెలియదు. దమ్ముంటే మీరు ఒక 60 సంవత్సరాలు కంప్లీట్ చేసినప్పటికి వ్యక్తిగతంగా నేను శ్రీరామచంద్రుడిని అని చెప్పండి. శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ పుట్టలేదు. ఇలాంటి కథలు నేను ఎన్నో వినొచ్చాను. మీరు ఆన్ కెమెరాలు ఇవన్నీ 60 ఇయర్స్ అంటే మీరు 60 ఇప్పుడు 25 లో ఉంటారు. మీరు 20 అనుకోండి. 60 ఇయర్స్ వచ్చిన తర్వాత చెప్పండి, నేను ఉండను అప్పటికి. కానీ ఒక్కసారి ఇది రికార్డ్ చేసి గుర్తుకు తెచ్చుకోండి. దువ్వాడ శ్రీనివాస్ గారు నాతో ఇన్ని సంవత్సరాల క్రితం నా 60 వచ్చినప్పటికి నేను స్వచ్ఛంగా ఉండండి, నేను స్వచ్ఛంగా ఉండండి, స్వచ్ఛంగా ఉండగలిగితే గొప్పవాడివే అన్నారు. నా జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయా అని ఒక్కసారి బుర్ర తిరిగి 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 నేల కొట్టినట్టు పడతారు. అప్పుడు తెలుస్తుంది జీవితం. చూడండి, జీవితం ఎవరిని వదలదు, బెండ్ తెగిపోద్ది. జీవితంలోకి ఎంటర్ అయి చూపించండి. 60 ఇయర్స్ నాలా గడపండి. ఎంత స్ట్రాంగ్ గా చూడండి. నాలా గడపడం అంటే నేను చేసిన పనులు చేయమని కాదు. నాలాగే ప్రతి నెగిటివ్ని, ప్రతి సమస్యని, ప్రతి కష్టాన్ని ఎదురుడ్డి నిలిచి సక్సెస్ రేట్కి వెళ్ళటానికి ఒక్కసారి మీ జీవితాన్ని మీరు రికార్డ్ చేసుకోండి. 60 ఇయర్స్ వరకు ఇది వీడియో ఉంచుకోండి. చూడండి. నేను మాత్రం ఒకే వైఫ్ తో సార్ పెట్టుకుంటాను ఆన్ కెమెరా చెప్తాను. మీరు అన్నానికి సమాధానం ఇచ్చిన నేను. చూడండి, అది ఆ ఒక్క మాటతోనే అయిపోద్ది జీవితం.
నీకు నేను వైఫ్ అని ఎందుకు నేను అడిగాను నేను మీరు అన్నదానికి సమాధానం అదే కదా, మీరు అన్న క్వశ్చన్ అయితే ఆన్సర్ అదే కదా. నేను ఆ మాట ఎత్తలేదు. 60 years తర్వాత నాలో ఉండండి, 60 years లో అన్నాను. అంటే నీతి, నిజాయితీ, త్యాగం, ఓటమి. 5 ఎన్నికల్లో ఓడిపోయాను, 3000 4000తో. ఎన్ని కోట్లు కోల్పోయి ఉంటాను తెలుసా. ప్రపంచ స్థాయి వ్యాపారం నాది గ్రానైట్లో. ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ వానర్ అంటే దువ్వాడ శ్రీనివాస్. గ్రానైట్ ఫీల్డ్లో కనుక్కుంటే చెప్తారు. గ్రానైట్ కింగ్. ఒక కలర్కి నేను ఎక్స్క్లూజివ్ కలర్కి నేను ఒక వానర్ని. అది గ్రానైట్ ఫీల్డ్ వాళ్ళకి తెలుస్తుంది, మీకు తెలియదు. అలాంటిది అది కోల్పోయాను. ఇప్పుడు మరో మైన్ కోల్పోయాను. ఈ గుండె పేలిపోయే సందర్భాలు ఎన్నో వచ్చాయి నా జీవితంలో. 62 రోజులు జైలు జీవితం గడిపాను. 62 రోజులు జైలు జీవితం. 1600 మంది ముద్దాయిలు. అంటే ఆలోచించుకోండి, ఏ కేసులోనైనా 1600 మంది ముద్దాయిలు మనం చూస్తామా? 35 గ్రామాలు. ఇట్లా నిజాన్ని ఈ సందర్భం ఎట్టుంది జైలు జీవితం? మంచిగా కింగులా ఉండే బయట రాయల్ లైఫ్, ఐరన్ డ్రెస్ అనుకుంటున్నారు మీరు. అందుకే మీరు అనుకుంటున్నారు. జైలుకి నేను వెళ్ళే రోజుకి నా దగ్గర 1 లీటర్ బాటిల్ ఉండేది, వాటర్ బాటిల్. నాకు తెలీదు, ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతారు నన్ను. అది ఉద్యమాల్లో అరెస్ట్ చేశారు మాకు. అప్పటికే 1/2 లీటర్ తాగేసాను. తాగేసిన తర్వాత మామూలుగా వెళ్తున్నప్పుడు బ్యాగు బాటిల్ నేనే పట్టుకుని వెళ్ళాలి, అక్కడ ఎవరికి అలౌ చేయరు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత దాహం వేసింది. చూస్తే బాటిల్లో నీరు ఉంది, ఎదురు చూస్తే అక్కడ వాటర్ ఉంది. నేను ఆ వాటర్ తాగలేను, నా వల్ల కాదు. ఆ జైలులో ఉండే ఫుడ్ కూడా నేను చేయలేను, నా వల్ల కాదు. అప్పుడు ఏం చేశానంటే ఆ వాటర్ని డ్రాప్ 3 days గడిపాను. తెలుసా మీకు? ఫ్రెండ్స్ ఎవరైనా యాపిల్, నేను రిమైండర్ ముద్దాను కాబట్టి అలౌ చేస్తారు ఫ్రూట్స్ ఇవన్నీ చేసేటప్పుడు. బయట నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తే యాపిల్ కట్ చేసుకొని యాపిల్ తింటే యాపిల్ జ్యూస్లో కూడా దాహాన్ని తీర్చే శక్తి ఉంటుంది. అదొక దాహంలా ట్రీట్ చేయొచ్చు, మనం నీరు తాగినట్టుగా ఫీల్ అవ్వచ్చు అని ఆరెంజ్లోను యాపిల్లోను యాపిల్ ఆరెంజ్లే తిని బ్రతికాను. అరటిపళ్ళు తినే జైలు జీవితంలో 80% ఆఫ్ లైఫ్. అప్పుడప్పుడు ఎవరో బ్రెడ్స్ లేకపోతే టిఫిన్స్ పంపిస్తే అలా 62 days. జైలు జీవితం ఆషామాషిగా ఉండదు. నేను జైలు జీవితం నేరం చేసి వెళ్ళలేదు. ప్రజలకు సంబంధించి ఒక థర్మల్ ప్లాంట్ పెడితే రైతులకు, మత్స్యకారులకు, స్వదేశీ మత్స్యకారులకి భూమి పోతుంది, చిత్తడి నేలలు పోతాయి, దీన్ని ఆపండి అని నేను చెబితే అందరు రాజకీయ పార్టీలు, అందరు నాయకులు ప్లాంట్ సపోర్ట్లో ఉంటే నేను ఒక్కడే 35 గ్రామాల ప్రజలకి మద్దతుగా నిలబడి 8 సంవత్సరాలు ఉద్యమం చేస్తే నా మీద పోలీస్ కాల్పులు పెట్టి ఆఖరికి నన్ను ఫైర్ చేయకుండా జైల్లో పెట్టేసి నాతో పోరాడే వాళ్ళు 3 కాల్చి చంపేశారు. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర. ఈ చరిత్ర వల్ల నేను జైల్లోకి వెళ్లాల్సి వచ్చింది, ప్రజా ఉద్యమాల ద్వారా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. నేను అనేది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఈ 60 ఏళ్లలో నేను సాధించినవి, ఫెయిల్ అయినవి, అప్స్ డౌన్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా 20లో ఉన్నారు కాబట్టి 60 వరకు వెళ్ళేటప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. జీవితం అంటే బెండు తెగిపోద్ది. 60లో నేను మీకు గుర్తొస్తాను అని అంటున్నానంటే కేవలం ఈ లైఫ్ గురించి కాదు, మాధురి దువ్వాడ శ్రీనివాస్ గురించి కాదు, దువ్వాడ శ్రీనివాస్ వెనక ఈ 60 ఏళ్లలో ఉన్న స్టోరీ. అంటే మీరు మళ్ళీ ఎట్లుండి జైలు జీవితం ఎట్లా అనిపించింది? అంటే అక్కడ కష్టమే. జైలు జీవితం ఎలా ఉంటుంది చెప్తాను. కొట్టారా పోలీసులు? ముద్దాయిలకి ఎప్పుడు కొట్టారు? నేనే నేరం చేస్తే కదా మీకు అర్థం కావట్లేదు. కేసు ఏంటి? ఉద్యమం, ప్రజల కోసం ఉద్యమం చేసాం. ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారని కూడా ప్రభుత్వం కొట్టించే ప్రయత్నం చేస్తారు కదా. చేస్తాం. మమ్మల్ని కాల్ చేయడానికి ఫైరింగ్ ఆర్డర్స్ కొట్టడం పెద్ద విచిత్రం. నాకు ఎప్పుడు అలా చేయలేదు. ఎవరు ఉన్నా భయం అయితే ఉద్యమం ఎందుకు చేస్తాను? అందరిలాగా నేను ఇంటికి పోతాను కదా. డబ్బులు ఇస్తామన్నారు కూడా, నీకు ఇంత డబ్బులు ఇస్తాం ఉద్యమం ఆపే, మా ప్లాంట్కి ఎందుకు అడ్డు పడుతున్నావని. నేనే తీసుకొని ఉంటే ప్లాంట్ అక్కడే కట్టేసి ఉండేవారు. మొన్నే చిమ్నీలు అవన్నీ కూల్చి పడేసినారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్గా. ఇవన్నీ ఒకసారి అక్కడికి వెళ్ళి కనుక్కోండి. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం మేము. దువ్వాడ శ్రీనివాస్ ఏ సందేశం ఇస్తాడంటే, ఇవన్నీ మీరు సందేశం కింద ఎందుకు తీసుకోకూడదు? నా జీవితంలో చిన్న తప్పు జరిగితే ఆ తప్పని నేను చెప్తుంటే నేను తప్పే కదా. తప్పైనా తప్పదు కాబట్టి దాన్ని సర్దుబాటు చేసుకుంటా ముందుకు వెళ్తున్నాను. తప్పును ఒప్పని నేను ఎందుకు చెప్తాను? అలా చెప్తాడు దువ్వాడ శ్రీనివాస్. ఎలా అవుతాడు? ఫేక్ అవుతాడు. మాస్క్ పెట్టుకుని మాట్లాడినాడు అవుతాడు. తప్పంటే తప్పే. మళ్ళీ ఉంటుంది అది తప్పు. తప్పదు. చాలా మందికి సుప్రీం తప్పే. సమాజం తప్పు చేసైనా కలిసి ఉండాలని అంటారు. సుప్రీం కోర్టు అన్నది ఇది తప్పు కాదు అని చెప్తుంది. నేను చేసే పని
సమాజం దృష్ట్యా ఇది తప్పు. తప్పుని తప్పుగానే మేము గుర్తిస్తూ దాన్ని సర్దిద్దుకుపోయి ముందుకెళ్తున్నాం. ఒకడికి చంపేయకుండా, మేము చచ్చిపోకుండా, మాకు మేమంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నాం, మేము బ్రతుకుతున్నాం, కొంతమందికి బ్రతికిస్తున్నాం. దిస్ ఈస్ ద రోల్ మోడల్ థింగ్ ఇన్ అవర్. ఫైనల్గా మాధురి గారు బిగ్ బాస్లో ఉన్నారు, మా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాను? కెమెరా మరి అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టెక్కలి నుంచి శ్రీకాకుళం జిల్లా, అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్, అక్కడి నుంచి తెలంగాణ, తెలుగు వారందరికీ కూడా పరిచయం చేసే అదృష్టం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా ఈ స్థాయినిచ్చినటువంటి మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మీ అందరికీ పరిచయం చేసిన నా టెక్కలి ప్రజల్ని నా గుండెల్లో ఉంటారు, ఎప్పుడూ నేను మర్చిపోను. ఈ స్థాయిలో నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు స్పష్టంగా మీకు తెలియజేస్తే అన్నీ కూడా అంగీకరించి మేము ఉన్నామని చెప్పి భుజం తట్టి వ్యాపారాల్లో సహకరిస్తున్నటువంటి ప్రజలే దేవుళ్ళుగా నమ్మి నేను, మరి మాధురిని ఈరోజు బిగ్ బాస్ హౌస్ వరకు పంపించింది ఎవరు? నేనైతే బిగ్ బాస్ టీం అనుకోవట్లా, ప్రజలే పంపించారు. మీరు ఆ ఖ్యాతి ఇచ్చారు కాబట్టే ఆ అవకాశం మాకు వచ్చింది. కాబట్టి నారు పోసేవాడు నీరు కూడా పోస్తాడు. మాధురిని గుర్తించి బిగ్ బాస్ హౌస్ వరకు పంపించిన వారు ఆమెకు గౌరవంగా ఆ హౌస్లో ముందుకు కొనసాగేటట్టు మీరే ఆశీర్వదించాలని, మరి మాధురికి నామినేషన్స్లో కూడా పడింది. మరి ఆమె ముక్కుసూటితనం, ఒక అక్కగా, ఒక తల్లిగా సరిదిద్దే తత్వం, ఎవరితో బాండ్స్ పెట్టుకోకుండా. చాలామంది చెప్తారు తనుజతో బాండ్స్ పెట్టుకున్నారు. తనుజతో బాండ్స్ పెట్టుకుంటే తనుజ ఎందుకు నామినేషన్ వేస్తుంది? నామినేషన్ వేసిందంటే అర్థం ఏంటి? అక్కడ బాండింగ్ లేనట్టే కదా. అంత క్లారిటీగా ముందుకెళ్తున్నటువంటి మాధురిని మీరందరూ సహకరించాలని 8886650468 నెంబర్కి శుక్రవారం రాత్రి 12 గంటల లోపు అందరూ కూడా మిస్డ్ కాల్ ఇస్తే చాలు, ఓట్ కింద కన్వర్ట్ అవుతుందని. అలాగే జియో హాట్స్టార్లో కూడా ఓట్ అని మీరు కొడితే ఆ పక్కన ఫొటోస్ వస్తాయి, అందులో మాధురి గారి ఫోటో మీద క్లిక్ చేయాలని మీ అందరికీ పేరు పేరున కోరుకుంటూ, మరి ఈ పర్టికులర్లీ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. రైట్, థ్యాంక్ యూ అన్న. మా ఛానల్కి సమయం ఇచ్చినందుకు, మేము అడిగిన ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇది దువ్వాడ శ్రీనివాస్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి సిరీస్ టీవీ.